ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఈ యొక్క వెలువరు గ్రామంలో క్రీస్తు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయడానికి నీవు కృప చూపించి మొట్టమొదటి రోజు ప్రభు నీ వాక్య సందేశం అందించడానికి నన్ను తండ్రి నీ దాసుడిగా నన్ను ఈ స్థలంలో నిలబెట్టినందుకు నిన్ను స్తుతిస్తూ ప్రభా, నన్ను నీ సెలువు చాటును మరుగుపరచండి. నా మాటలు కాదు, ఈ రాత్రి ఇక్కడికి వాక్యం వినడానికి వచ్చినటువంటి వారందరితోటి, నాతోటి, మాతోటి, అందరితోటి మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నీ ఆత్మ సహాయము మా ఎల్లరికూ మెండుగా అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను ప్రభు. తండ్రి, రాత్రి నీ వాక్యం చేత అనేక ఆత్మలు పట్టబడటానికి సహాయము దయచేయండి ప్రభు. తండ్రి, అవిశ్వాసులుగా ఉన్నవారు విశ్వాసులుగా మారటానికి ప్రభు తండ్రి, దిగజారిన స్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నతమైన స్థితుల్లో చేరుట కొరకై ప్రభు నీ వాక్కులు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఎందరికైతే రక్షణ భాగ్యం లేదో వారు రక్షించబడుటకు కావలసిన నీ స్వార్థమానం అందించమని నిన్ను వేడుకుంటూ ఉన్నాం ప్రభా. మీరే ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడితే నాయన ఎండిన ఎముకల్లోనికి జీవం వస్తుంది, ఒక గొప్ప సైన్యంగా మార్చబడతాయి ప్రభు. తండ్రి, చనిపోయిన వారు సైతము లేస్తారు, రోగులు స్వస్థపరచబడతారు ప్రభా. నీ వాక్కు ద్వారా జీవితాలు వెలిగించబడతాయి కనుక నీ బలమైన వాక్కుల కొరకు నాయన, నీ పరిశుద్ధ వాక్కుల కొరకు మేమందరము మా హృదయాలను తెరుచుకొని నన్ను తండ్రి వాక్యం కొరకు సిద్ధపడి ప్రభువా, వాక్యం వినటానికి మా హృదయాలు మేము సిద్ధం చేసుకొని ఉన్నాము ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి ఆత్మ మా ఎల్లరికూ దయచేయండి. వాక్యాన్ని వినువారుమై ఉండి దాన్ని అనుసరించకపోయిన ఎడల వచ్చేటటువంటి శాపము, శ్రమలు, శోధనలు మాకు కలుగకుండా ఉన్నట్లు ప్రభా, నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించి నీవిచ్చే ఆశీర్వాదాలు, ఆశీర్వాద ఫలాలు, దీవెనలు, ధన్యత మేమందరం పొందుకున్నట్లు మీ కృప మాకు చూపించి మీరు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి సహాయం చేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వినయంతో వేడుకొనుచో ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ క్రీస్తు రక్షణ సువార్త సభల్లో మరి ఈ మొట్టమొదటి రోజు దైవవార్తమానం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని మనం ఆలకిద్దాం. సమయం దాదాపుగా ఎంత అయిందంటే 10:15 అవుతూ ఉంది. కాకపోతే 11:15 అని నాకు ఒక గంట సమయం ఇచ్చాను. ఆ గంట సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. ప్రియులరా, వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపడిచినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటి అనంటే కుటుంబాల గురించి మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. కుటుంబాల గురించే ఎందుకు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నానంటే, ఏదైనా ఒక విలేజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గ్రామం పెద్దదా చిన్నదా అని అడిగితే దేన్ని లెక్కిస్తాం? దేన్ని బట్టి మనం ఆ లెక్క చెప్తాం చెప్పండి? పెద్దది అంటే దానిలో ఆ గ్రామంలో కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని అర్థం. ఒకవేళ ఆ గ్రామం చిన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే అందులో కుటుంబాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయని అర్థం. అలాగే మనం ఆలోచన చేస్తే సంఘం గురించి మాట్లాడినప్పుడు సంఘం పెద్దదా లేకపోతే సంఘం చిన్నదా అని అడిగితే దాని సైజు కూడా ఎలా డిసైడ్ చేస్తాం, మనం ఎలా నిర్ణయిస్తామంటే ఆ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను బట్టి నిర్ణయిస్తాం. ఇప్పుడు సెయింట్ జాకోబ్ లూథరన్ సంఘం పెద్దదా చిన్నదా అంటే పెద్దదేనండి అంటారు. దాని అర్థం దాదాపుగా ఒక 50-60 కుటుంబాలు, ఒక 70 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, పెద్ద సంఘం అంటాం. ఒకవేళ చిన్న సంఘం అని అంటే దానిలో కుటుంబాల సంఖ్య తక్కువ అని అర్థం. ఇలాగ మనం లెక్క చూసుకుంటా పోతే ప్రియులరా, కుటుంబాన్ని బట్టి ఏమి లెక్కేస్తున్నాం? గ్రామం పెద్దదా చిన్నదా లెక్కేస్తున్నాం. కుటుంబాల సంఖ్యను బట్టే ఆ సంఘం పెద్దదా చిన్నదా అని లెక్కేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే
ఒక గ్రామం మంచిదా చెడ్డదా అనే దాని గురించి అడిగితే అప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామంలో ఒకవేళ 100 కుటుంబాలు ఆ గ్రామంలో ఉంటే అప్పుడు ఆ గ్రామం మంచిదా చెడ్డదా అనేది ఎలా నిర్ణయిస్తాం మనం? 100 మంది కుటుంబాల్లో ఒక 80 కుటుంబాలు చెడ్డవి అనుకోండి, ఒక 20 కుటుంబాలే మంచిగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ గ్రామానికి వచ్చే పేరు చెప్పండి? ఆ ఊరు చెడ్డదండి అంటారు. ఒకవేళ ఒక ఊరు మంచిది అని చెప్పాల్సి వస్తే ఆ గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాల్లో 80 కుటుంబాలు మంచిగా ఉండి ఒక 20 కుటుంబాలే చెడ్డం అనుకోండి, అప్పుడు ఆ గ్రామానికి వచ్చే పేరు చెప్పండి? అదే విధంగా ఒక సంఘము మంచిదా చెడ్డదా అని నిర్ణయించేది కూడా ఎవరు? ఆ సంఘంలో ఒక 10 మంది కుటుంబాలు ఉంటే ఆ 10 మంది కుటుంబాల్లో ఒక 8 కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ సంఘానికి వచ్చే పేరు ఏంటంటే సంఘం చిన్నదే కానండి, ఆ సంఘం ఎలాంటిది అని అంటే విశ్వాస జాబితాలో ఆ సంఘాన్ని మనం లెక్కించవచ్చండి. దానికి గల కారణం ఏంటంటే ఆ సంఘంలో ఉన్నాయి 10 కుటుంబాలే కానండి, కానీ 10 కుటుంబాల్లో దాదాపు 8 కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వాసులండి, వాళ్ళందరూ ప్రార్థనా పరులండి, వాళ్ళందరూ ధారాళంగా దేవునికి ఇస్తారండి, వాళ్ళు సేవకుల్ని సన్మానించుకుంటారండి అని వాళ్ళ భక్తి జీవితాన్ని కాపాడుకుంటారండి. ఆ సంఘంలో చేరినటువంటి పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, పెద్దలు, చిన్నలు అందరూ సేవకుని యొక్క సేవకురాలు భార్య, వారి పిల్లలు అందరూ కూడా ఎలాంటి వారు అంటే సంఘ పెద్దలు, వారి కుటుంబాలు అందరూ ఎలాంటి వారు అంటే చాలా విశ్వాసంలో బలమైన వారండి. కనుక ఆ సంఘం చిన్నదేమో కానీ, ఆలకించండి నా మాటలు, సంఘం చిన్నదేమో కానీ సంఘం పేరు గురించి మాట్లాడితే మాత్రం ఆ సంఘం చాలా మంచిదని చెప్తారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రియులరా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే సంఘం యొక్క స్థితిని తెలియజేసేది కుటుంబమే, ఊరు యొక్క స్థితిని తెలియజేసేది కుటుంబమే. ఇలా లెక్కేసుకుంటా పోతే కొన్ని కుటుంబాలు కలిస్తే అదేమవుతుందంటే ఒక గ్రామం అవుతుంది, కొన్ని గ్రామాలు కలిస్తే మండలం అవుతుంది, కొన్ని మండలాలు కలిస్తే ఒక నియోజకవర్గం అవుతుంది, కొన్ని నియోజకవర్గాలు కలిపితే ఒక జిల్లా అవుతుంది, కొన్ని జిల్లాలు కలిపితే ఏమవుతుంది? రాష్ట్రం అవుతుంది, కొన్ని రాష్ట్రాలు కలిపితే ఏమవుతుంది? దేశం అవుతుంది, కొన్ని దేశాలు కలిపితే ఏమవుతుంది? ప్రపంచం అవుతుంది. ఇప్పుడు భారతదేశం మంచిదా చెడ్డదా అంటే ఆ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న కుటుంబాలన్నీ కూడా మంచివైతే మంచిది, చెడ్డవైతే చెడ్డది. ఈ లెక్క మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది ఉపోద్ఘాతం అంశమైతే అయిపోయింది నేను చెప్పాలనుకున్నది. ఏమర్థమైంది మీకు ఈరోజు? ఈ పాయింట్ బట్టి మీకు అర్థమైంది ఏంటి? లెక్క ఎక్కడి నుంచి మొదలవుతుందిరా అంటే ఒక్క కుటుంబం దగ్గర నుంచే లెక్క మొదలవుతుంది. ఇప్పుడు ఆలోచించండి ప్రియులరా, ఒక కుటుంబం యొక్క చరిత్రని బేస్ చేసుకొని, హిస్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ, ఒక కుటుంబం యొక్క చరిత్రని ఆధారం చేసుకుని మనం ఏం డిసైడ్ చేసేయచ్చు అంటే ఆ సంఘం చెడ్డదా మంచిదా, ఆ ఊరు మంచిదా చెడ్డదా, ఆ దేశం మంచిదా చెడ్డదా అనేది డిసైడ్ చేసేయడానికి ఒక కుటుంబం యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు మనం గ్రహించాలి. అందుకనే నేను ఎన్నుకున్న అంశం ఏమిటి అని అంటే కుటుంబము అనే అంశం. కుటుంబాలు 2 రకాలు. ఒక కుటుంబం ఏమిటి అని అంటే శాపగ్రస్తమైనటువంటి కుటుంబం. రెండో కుటుంబం గురించి మాట్లాడుకోవాలంటే ఆశీర్వదించబడినటువంటి కుటుంబం. ఈ రాత్రి వాక్యం వినడానికి వచ్చినటువంటి మీరు, ఈ రాత్రి వాక్యం వినడానికి దేవుడు నాతో ఏదో మాట్లాడతాడు, ఆ మాటలు నేను వినాలి అనే ఆసక్తితో మీరు ఈ స్థలానికి వచ్చినట్లయితే ఈరోజు ప్రభువు సూటిగా నీ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు, మన కుటుంబాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో అతీతమేమీ లేదు. సంఘంలోకి చేరినప్పుడు సేవకుల కుటుంబం ఉంటుంది, సిఆర్ గారుల కుటుంబాలు ఉంటాయి, సంఘ పెద్దల కుటుంబాలు ఉంటాయి. చెప్పాలి, సంఘంలో చేరినటువంటి విశ్వాసుల కుటుంబాలు కూడా ఉంటాయి. ఏ కుటుంబము దేవునికి అతీతమైనది ఏమీ కాదు. ప్రతి కుటుంబము కూడా దేవుడు ఏం చేస్తాడంటే దాని లెక్క ఖచ్చితంగా ఆయన కడతాడు.
ఒకవేళ జనాభా సర్వే చేస్తే ఎక్కడైనా మిస్ అవ్వచ్చేమో, కానీ ఒక కుటుంబం, దేవుడు ఒక కుటుంబాల సంఖ్యని లెక్క కడితే ఆ లెక్క చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు లెక్కేస్తే? దేవుడు లెక్కేస్తే. కనుక ప్రియులారా, ఈరోజు వాక్యం వినడానికి వచ్చారు. దేవుడు ఏం మాట్లాడతాడా నాతోటి అని అంటే, 2 రకాల కుటుంబాలు ఉన్నాయట. ఒకటి ఆశీర్వదించబడినటువంటి కుటుంబం అయితే, 2 శాపగ్రస్తమైన కుటుంబం. ఇప్పుడు ఈరోజు ఈ రాత్రి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే, నా కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబమా, లేక నా కుటుంబము శాపగ్రస్తమైన కుటుంబమా అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ మనం వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తాను మీకు. అదేంటి అని అంటే, ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు? తండ్రి, తల్లి, 1-2 పిల్లలు వేసుకోండి. అది స్మాల్ ఫ్యామిలీ అంటాం, ఒక చిన్న కుటుంబం అంటాం. కుటుంబం చిన్నదా పెద్దదా ఓకే అనేది తర్వాత విషయం. కానీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన ప్రవర్తన ఎలా ఉందో, తన బాధ్యత ఏంటో ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. కుటుంబానికి ఎవరుంటారు అనంటే, కుటుంబానికి పెద్ద ఉంటాడు. ఆ పెద్ద ఎవరు అనంటే, ఆ కుటుంబ యజమానుగా తండ్రి కనిపిస్తాడు. అలాగే ఆ తర్వాత ప్లేస్ ఎవరిది అనంటే, కుటుంబంలో స్త్రీ అనగా తల్లి పాత్ర. తర్వాత మనం ఆలోచన చేస్తే పిల్లల యొక్క పాత్ర. ఒక కుటుంబాన్ని తీసుకో, నీ కుటుంబం అవ్వచ్చు, నా కుటుంబం అవ్వచ్చు, మన కుటుంబాల గురించి తీసుకుంటే, ఆ కుటుంబములో ఉన్నటువంటి తల్లి పాత్ర, తండ్రి పాత్ర, పిల్లల పాత్ర, ఆ పాత్ర గురించి కూడా మనం ఈ రాత్రి ఆలోచించాలి. కారణం ఏంటి అనంటే, ఈ రోజున మనం కుటుంబ వ్యవస్థను చూడగలిగితే, కుటుంబాలు ఎలా ఉన్నాయని మనం చూడగలిగితే, మన కుటుంబాలను మనం చూడగలిగితే, ఇరుగు పొరుగు వారి యొక్క కుటుంబాల యొక్క చరిత్రని చూడగలిగితే, మనం ఆలోచిస్తే ఎలా ఉన్నాయి అంటే, తండ్రి అంటాడు ఆ కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కాబట్టి ఆ ఫాదర్ ఏమంటాడంటే, ఆ తండ్రి ఏమంటాడంటే, ఆ కుటుంబంతో భార్యతో మాట్లాడతాడు, నా జీవితం నాది, మీరేం తింటారో మీరేం తాగుతారో నాకు అనవసరం, నేనేం తాగాలనుకున్నానో ఏం తినాలనుకున్నానో అది తింటున్నాను అన్నాడు అంటే, ఆ తండ్రికి ఏమి లేదు, ఆ కుటుంబ యజమానుడికి ఏమి లేదు, ఆ కుటుంబం పట్ల బాధ్యత లేదు. అలాగే ఈ రోజున చాలా కుటుంబాల్లో తండ్రులకి ఏమి లేదురా అంటే, సరైనటువంటి బాధ్యత కలిగి లేనటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అలాగే బాధ్యత కలిగిన తల్లిదండ్రులు మరో పక్కన ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రియులరా, ఒక దైవజనుడు నాతో ఒక సాక్ష్యం పంచుకున్నాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒకరోజు ఇలాగే ఒక ప్రాంతానికి, తెలంగాణలో ఉన్న ప్రాంతానికి ఒక 35 సంవత్సరాల క్రితం ఆ దైవజనుడు వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాడు. నేను ఎలాగైతే మీ వెలువరు గ్రామానికి వాక్య పరిచర్య చేయడానికి వచ్చానో, అలాగే ఒక దైవజనుడు ఒక గ్రామానికి వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళి కూర్చున్నాడు. అది బహిరంగ సభ. ఆ బహిరంగ సభలో ఆయన వేదిక మీద కూర్చొని ఆ ఊరిలో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నాడంటే, అక్కడ తిరుగుతున్న వారిని పరిశీలన చేస్తున్నాడు. అలా పరిశీలన చేస్తూ ఉంటే ఆయన దృష్టిలో కొంతమంది పిల్లలు పడ్డారు. ఆ పిల్లలు ఏ వయసు కలిగిన వారు అంటే, 5 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వయస్సు పడినటువంటి పిల్లల్ని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, మీటింగ్ వీధి బహిరంగ సభ కదా అది, ఆ బహిరంగ సభలోనికి అందరూ విశ్వాసులందరూ వచ్చి కూర్చుంటే, ఈ పిల్లలు అటు కొంతమంది ఇటు కొంతమంది అలాగా ఇలాగా తిరుగుతూ ఉన్నారు. అతను ఇక్కడికి వచ్చిన వాళ్ళకంటే తిరుగుతున్న వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బట్టలు వేసుకున్న విధానాన్ని గమనించాడు. ఎలా ఉన్నారు పిల్లలు బట్టలు వేసుకొని అంటే, ఒక పిల్లవాడు ఇంత బారు చొక్కా వేసుకొని ఉన్నాడు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లవాడు ఇంత బారు చొక్కా. ఆ పిల్లల యొక్క బట్టలు చూస్తే ఎలా ఉన్నాయంటే, కొంతమంది పిల్లల బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, కొంతమంది పిల్లల బట్టలు మాసిపోయి ఉన్నాయి, కొంతమంది పిల్లల యొక్క ఆడపిల్లలు మగపిల్లల యొక్క జుట్లు చెరిగిపోయి ఉన్నాయి. ఆ పిల్లలను చూస్తే ఎలా ఉన్నారా అంటే, వీధి పిల్లల్లాగా ఉన్నారు. కానీ
వాళ్ళని చూస్తే అనాథ పిల్లలుగా ఉన్నారు, వాళ్ళని చూస్తే అడుక్కునే వాళ్ళ పిల్లలుగా ఉన్నారు. వాళ్ళని చూసి ఇతని మనసు ఏమైపోయిందంటే, ఎవరి మనసు? వాక్యం బోధించడానికి వచ్చిన ఆ దైవజనుడు మనస్సు బాధపడిపోయి ఆ పిల్లల్ని చూసి కన్నీరు కారుస్తూ పక్కన వాక్యానికి పిలిచినటువంటి దైవజనుడిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ పిల్లలు అలా తిరుగుతున్నారేంటి, అలా ఉన్నారేంటి, వాళ్ళ చేతుల్లో ఆ ప్లేట్లు ఏంటి, వాళ్ళ చేతుల పరిస్థితి ఏంటి, వాళ్ళంతా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారేంటి అని అడిగితే, నాకు వాళ్ళని చూస్తే నా మనసు ఎందుకో చాలా దుఃఖింపబడతా ఉంది, ఏంటయ్యా వాళ్ళ సంగతి అని అడిగితే, ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా వాళ్ళు అనాథలు కాదు, కానీ వాళ్ళు ఏమైపోయారంటే ఈరోజు అనాథలైపోయారయ్యా. వాళ్ళు దిక్కులేని పిల్లలు ఏమీ కాదు, కానీ ఈ రోజున ఏమైపోయారంటే దిక్కుమాలోళ్ళు అయిపోయారయ్యా. వాళ్ళ వీధుల్లో తిరిగే పిల్లలు కాదయ్యా, వాళ్ళకి ఏమున్నాయంటే చక్కటి ఇళ్ళు ఉన్నాయ్యా. మరి ఏంటి వాళ్ళు ఈ దుర్భరమైన పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగితే, అయ్యా ఆ పిల్లలు ఈ యొక్క స్థితిలో ఉండటానికి, అనాథలుగా ఉండటానికి, దిక్కులేనోళ్ళుగా ఉండటానికి, దరిద్రులుగా ఉండటానికి, పెంటల మీద తిరిగే వాళ్ళు బ్రతుకుతున్నారంటే దానికి గల కారణం ఏంటంటే, అయ్యా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఎక్కడున్నారంటే జైల్లో ఉన్నారయ్యా అన్నాడట. ఎక్కడున్నారమ్మా? పిల్లలు ఎక్కడున్నారమ్మా? ఊర్లోనే ఉన్నారు. ఊరాళ్ళదే, ఊర్లో వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి, కానీ ఆ పిల్లలు అదే ఊర్లో ఎలా ఉన్నారు చెప్పండి? పొరుగురు వాళ్ళగానో, దిక్కులేని వాళ్ళుగానో, దిక్కుమాలిన వాళ్ళుగానో వాళ్ళు ఉండటానికి గల కారణం ఏంటంట చెప్పండి? వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారట? జైల్లో. ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు జైల్లో ఉన్నారని అడిగితే, అయ్యా రాజకీయ పరంగా సొంత అన్నదమ్ములు కూడా ఏమైపోయారంటే ఎలక్షన్ టైంలో ఏమైపోతారు చెప్పండి? సొంత అన్నదమ్ములే ఒక తల్లి పెట్టలే, ఒకళ్ళేమో ఒక పార్టీ కొమ్ము కాస్తే మరొకరు ఇంకో పార్టీ కొమ్ము కాస్తే, అలా సొంత అన్నదమ్ములు కూడా ఏమయ్యారు అంటే 2 పార్టీలుగా విడిపోయినాయి. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు విడిపోయారు. ఒక గ్రామం ఏమైపోయిందంటే 2 వర్గాలుగా విడిపోయింది. ఈ వర్గం ఆ వర్గం అన్న తమ్ముడు కలిసి కొట్టుకుంటే, ఆ కొట్లాటల్లో మగోళ్ళు కత్తులట్టుకు నరుక్కుంటే, ఆడోళ్ళు కూడా కర్రలట్టుకుని రాళ్ళట్టుకుని మీద పడి అన్నదమ్ములే నరికేసుకుని, అంటే అన్నదమ్ములు లాంటి గ్రామం ఏమైపోయింది చెప్పండి? 2గా విడిపోయి, 2 పాలాలుగా విడిపోయి కొట్టేసుకుని చంపేసుకుని రక్తసిక్తం అయిపోతే ఈ ఊరు. అప్పుడు పోలీసు వారు వచ్చి ఏం చేశారంటే చెప్పాలి, వీళ్ళందరినీ ఈ తగుల్లో, ఈ కొట్లాటలో చచ్చిన వాళ్ళనేమో కప్పెట్టారు, కాల్చిన వాళ్ళని కాల్చారు చెప్పండి. కొట్లాటలో కాలిపోయిన వాళ్ళని కప్పెట్టాల్సిన వాళ్ళని కప్పెట్టారు, కాల్చాల్సిన వాళ్ళని కాల్చారు. మిగిలిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొందరిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి వైద్యం చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? వాళ్ళు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది? ఉరి శిక్ష లేదు కాబట్టి దాదాపు 18 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఉండిపోవాలి చెప్పండి? అమ్మా మాట్లాడండి. వాళ్ళు జైల్లో మగ్గిపోవాలి. 18 సంవత్సరాలు ఈ పిల్లల్ని ఎవడు చూస్తాడు చెప్పండి? ఎవరో చూసేవాళ్ళు లేక. గమనించండి, అందుకే నేను ఇందాకే వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, కుటుంబాలు ఒక సంఘానికి ఎంత అవసరమో, గ్రామానికి ఎంత అవసరమో, ఆ కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రుల యొక్క పాత్ర, పిల్లల యొక్క పాత్ర కూడా చాలా అవసరం అని చెప్పాను. ఈ రాత్రి మనం ఆలోచించుకోవాలి, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబంలో మన పాత్ర ఎలాగ ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క ఊరిలో ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంది? అందరు తల్లిదండ్రులు కాదు, కొందరు తల్లిదండ్రులే సాతాను చేత ప్రేరేపించబడి, అవునా కదా చెప్పండి, కొట్లాట్లలో పడి కొట్టుకుని నరుక్కు చెత్తే వాళ్ళ పిల్లలు ఏమయ్యారు చెప్పండి? అనాథలైపోయారు ఆ ఊర్లో. సరే, ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ రాత్రి ఈ ప్రసంగికుడికి ఏం పట్టలేదంటే నిద్ర పట్టలేదట. ఆ మాటలు విని అయ్యయ్యో తల్లిదండ్రులు ఇలాంటి భయంకరమైనటువంటి సాతాను ఉచ్చులో పడి వాళ్ళు నరుక్కుని చేస్తే, కొట్లాటలో పడితే, జైల్లో పడితే వాళ్ళ పిల్లల పరిస్థితి ఇలాగ అయిపోయిందా అని
ఇక రాత్రి నిద్ర పట్టగా ఆయనకు ఒక గది ఇచ్చారు. ఆ గదిలో ఆయన ప్రార్థన చేసుకున్నాడు, నిద్ర పడతలేదు. ఇక లెగిసి ఏం చేశాడు అని అంటే ఆ వీధుల్లో తిరుగుతూ మొదలుపెట్టాడు, ఈ పిల్లలు ఎక్కడున్నారా అని. వీధుల్లో పిల్లలు ఎక్కడున్నారా అని తిరుగుతూ మొదలు పెడితే పిల్లలందరూ కూడా గుంపులు గుంపులుగా ఎక్కడ పడుకున్నారట? వాళ్ళ ఇళ్ళ మీద. వాళ్ళ ఇళ్ళల్లో ఒక 5-6 ఇళ్ళుంటే 5-6 ఇళ్ళు పిల్లలు కూడా ఒక ఇంటికి వచ్చి ఒక అరుగు మీద వాళ్ళు పడుకుంటే, అర్థమైందా మీకు నేను చెప్పింది? 5-6 ఇళ్ళు లెక్కేసుకుంటే 5-6 ఇళ్ళ పిల్లలు కూడా ఎవరింట్లో వాళ్ళు పడుకోవచ్చు కానీ భయం కదా. అందుకని వాళ్ళందరూ ఒక చోటకు వచ్చి ఒక ఇంట్లో పడుకుంటే స్థలం సరిపోదు కాబట్టి ఆ ఇంటి వాకిట్లో పడుకున్నారంట. వాళ్ళని చూసి దైవజనుడు చాలా వేదన పడిపోయిన సందర్భంలో వీళ్ళకి ఎవరు కాపలాగాస్తారో, వీళ్ళకి దిక్కులేని వాళ్ళు కదా, రాత్రులు వీళ్ళని ఎవరు కాపలాగాస్తారని ఆలోచించుకుంటా ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళిపోయేటప్పటికి ఎక్కువ మంది పిల్లలు, ఒక 20 మంది పిల్లలు ఈదులో పడుకుని ఉన్నారట. ఆ ఈదులో పడుకుని ఉంటే 10 కుక్కలు ఆ పిల్లల చుట్టూ కూర్చొని ఏం కాస్తున్నాయంటే కాపలా కాస్తున్నాయి. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం. అప్పుడు ఈయన మనసు కనిపించిందంట, ఓహో దేవుడా, తల్లిదండ్రులు చేసిన తప్పులకి ఈ పిల్లలు ఈ దిక్కుమాలలాగా రోడ్ల మీద పడుకుంటే ఈ పిల్లల్ని ఎవరు కాపలా కాస్తానంటే నా కంట్లో ఎవరిని పడేసావు నాయన? ఈ కుక్కల కాపలా. కుక్కలు ఈ రోజునైతే ఏం చేస్తున్నాయమ్మా? పీక్కు తింటున్నాయి. ఆ రోజుల్లో కుక్కలు మంచి కాపలా కాసాయి. దైవజనుడు చలించిపోయి చేసిన పని ఏంటంటే తెల్లారి లేచి వెళ్ళిపోవాలి వాక్యం చెప్పేసిన తర్వాత. వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో మాట్లాడి, పాస్టర్ గారితో మాట్లాడి ఆ పిల్లలలో ఆ పిల్లలందరినీ 50 మంది పిల్లలు ఉంటే ఆ 50 మంది పిల్లల్ని బస్సు ఎక్కేసుకుని తను కూడా తీసుకుని వెళ్ళిపోయాడట. చప్పట్లు కొట్టండి దైవజనుడికి. ఇక నుంచి ఈ 50 మంది పిల్లలు ఎవరు అంటే నా పిల్లలే. దేవుడు నా గర్భమునిచ్చిన పిల్లలు 3 ఆడపిల్లలు అయితే ఈ రోజు నాకు ఇంకొక 50 మంది పిల్లలు కలిసారో, వీళ్ళు నా పిల్లలే అని ఇంటికి తీసుకెళ్ళిపోయాడట దైవజనుడు. దేవునికి స్తోత్ర. చూడండి, దైవజనుడికి ఎవరి మీద భారం కలిగింది? అది ఎవరి ప్రేమ? అది ఎస్, నీ బాధ్యతలు తండ్రిగా తల్లిగా నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నెరవేర్చకపోయినప్పుడు, నీ పిల్లలు అనాథలుగా మిగిలిపోయినప్పుడు, వాళ్ళని కాపాడటానికి దేవుడు కుక్కలను పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళని కాపాడటానికి దేవుడు ఎవరినిచ్చాడు అని అంటే ఒక దైవజనుడినే పంపాడు. ఆ దైవజనుడు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి చదివిస్తే వాళ్ళు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందుకున్నారంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అమ్మా ఆలోచించండి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఏమర్థమైంది? కుటుంబములో నీ పాత్ర ఏంటో జ్ఞాపకం చేసుకో ఒకసారి. రిమెంబర్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ. కుటుంబంలో నీ పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీలో నీ పాత్ర ఏంటి? తండ్రి పాత్ర, నీ పాత్ర తల్లి పాత్ర, నీ పాత్ర పిల్లల పాత్ర. ఏ పాత్ర అయితే ఆ పాత్ర విషయంలో ఏం వహించకూడదు అంటే నిర్లక్ష్యం చేస్తే నీ కుటుంబం ఏమైపోతుంది అంటే అలా రోడ్డున పడిపోవాల్సి వస్తుంది. అలా కాకుండా నీ యొక్క కుటుంబములో నీకు దేవుడిచ్చిన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను నువ్వు సక్రమంగా నెరవేర్చగలిగితే కనుక నీ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉంటుంది ఆ గ్రామంలో. చప్పట్లు కొట్టండి సరే. దేవునికి స్తోత్ర. నౌ యూ డిసైడ్. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకోవాలి, నేను నిర్ణయించుకోవాలి. ఏమని? ఈ వెలువరు గ్రామములో నా కుటుంబం యొక్క స్థితి ఏమిటి? నా కుటుంబము శాపగ్రస్తమైన కుటుంబమా, లేకపోతే నా కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబమా? అది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే నీ పాత్ర డిసైడ్ చేస్తుంది, నా పాత్ర డిసైడ్ చేస్తుంది. ప్రియులారా, లోకంలో జరిగిన విషయాన్ని చెప్పాను. ఇక్కడికి వాక్యం అయిపోయినట్టే, సగం వాక్యం. నేను షార్ట్ కట్లో వచ్చేసా.
ప్రియులారా, ఇప్పుడు మనం వాక్యంలో ఎత్తుక్కుందాం ఒక కుటుంబాన్ని. ఎత్తుక్కుంటే మీరు తీయండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 88వ కీర్తన, దానిలో 1 నుంచి 18 వచనాలు ఉన్నాయి. చదవకర్లేదు, వినండి. ఇలాగా 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలని కూడా ఈరోజు మీ మనసులో వాటిని ఉంచి నేను వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 88 సారీ, నేను ఎంత చెప్పాను నెంబరు? 88వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 18 వచనాలు మీ మనసులో ఉంచి, దాని చరిత్ర మీ మనసులో ఉంచి, వాక్యంలో మీ కుటుంబాన్ని చూసుకుని, మీ జీవితంలో మీ కుటుంబంలో మీ పాత్రను చూసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఉన్నా. 18 వచనాల్లో మనం గమనించగలిగితే ప్రియులారా, ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. 88వ దావీదు సంకీర్తనలో 18 వచనాలు మనం చూస్తే, ఆ 18 వచనాల్లో ఒక యవనస్తుడి యొక్క బాధ మనకు కనిపిస్తుంది. అమ్మ ఎలా చూస్తుందా వంక? ఎవరి బాధ కనిపిస్తుంది? ఒక యవనస్తుడి బాధ మనకు కనిపిస్తుంది. యవనస్తుడు బాధ అని మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, పిల్లలకే, బాల్యంలో ఉన్న పిల్లలకే చాలా సందర్భాల్లో వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారో చెప్పండి, ఏం తింటున్నారో చెప్పండి, ఏం ధరించుకుంటున్నారో, వాళ్ళ జుట్టు ఎలాగుందో, వాళ్ళ వస్త్రాలు మాసిపోయి ఉన్నాయో, చిరిగిపోయి ఉన్నాయో, వాళ్ళ గంజి తింటున్నారో, పరమాన్నం తింటున్నారో, బాల్యంలో ఉన్న పిల్లలకి, అంటే ఇందాక చెప్పాను చూసారా, 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి పెద్ద వాటి గురించి చింత ఏమీ ఉండదు. వాళ్ళ జీవితం అలా వెళ్ళిపోతాం. కానీ యవ్వన కాలంలోకి ప్రవేశించేటప్పటికి దాదాపుగా 12 ఇయర్స్, 13, 14, 15 అంటాం కదా, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, ఈ వయసుకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమొచ్చేస్తుంది అని అంటే బాధ వచ్చేస్తుంది. ఏంటి బాధ చెప్పండి మీరు? ఏంటి బాధ? ఏం బాధ చెప్పనా? వాళ్ళు ఒకవేళ తినడానికి సరైన భోజనం వాళ్ళకి లేదనుకో, ఏమనిపిస్తుంది చెప్పండి? మేము బతుకుతున్నాం కానీ చెప్పాలన్నమాట, మాకు నాడుమైన ముద్ద ఎవరు అడతలేదు, మా తల్లిదండ్రులు పెట్టట్లా, ఏంటి ఇలాంటి కుటుంబంలో పుట్టాను నేను అనుకుంటాం. మనం సరైన వస్త్రాలు లేవు అనుకోండి మనకి వేసుకోవడానికి, ఏంట్రా ఇలాంటి కుటుంబంలో పుట్టాను నేను అనిపిస్తుంది. ఎప్పటి నుంచి నీ బాధ మొదలైపోతుందంటే, యవ్వన కాలంలోకి వచ్చిన కాడి నుంచి నీ బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. అవునా కదా చెప్పండి? పిల్లవాడిగా ఉన్నప్పుడు పెద్ద బాధ లేదు, ఇవన్నీ ఆలోచించాం. కానీ పెద్దవాడిగా ఎదుగుతూ ఉన్నప్పుడు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. ఏంటి నాకు ఈ బతుకు, ఏంటి నాకు ఈ బట్టలు, ఏంటి నాకు ఈ తిండి, ఏంటి నా ఇంట్లో నేను ఎలా ఉన్నానంటే ఒక అనాథలాగా ఉంటున్నాను ఏంటి అని బాధ ఎక్కువైపోతుంది. అలాగే ఈ 88వ దావీదు సంకీర్తన రాసినటువంటి ఒక యవనస్తుడు, ఆయన పేరేంటి అని అంటే పైన మీరు చదివితే ఉంటుంది, హేమాను రచించినటువంటి దైవధ్యానము. అది పాడింది ఎవర్రా అని అడిగితే కోరాహు కుమారులు పాడారు దాన్ని. ఇప్పుడు దాకా కోయరోళ్ళు తెగపాడేశారు. కానీ రాసిన వాళ్ళు ఎవరో ఒక ఆయన ఉండడా చెప్పరా? అలా చూస్తున్నారు. రాసినటువంటి రచయితను అడుగు, ఆ పాట ఎందుకు రాశాడో చెప్తాడు, తన జీవితం చరిత్ర. అలాంటి సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఏంటంటే మీ కీర్తన పుస్తకం పేరు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో రాసిన రచయిత పేరు
రాగం, తాళం, నెంబర్తో సహా ఉంటుంది. సహోదరి పల్లవ కూడా చెప్పారు. కానీ రాసిన రచయితలను అడుగు, ఆ పాట ఎందుకు రాశారు? ఆయన జీవితములో చెప్పాలి, ఆయన జీవితంలో అనుభవించినటువంటి బాధల్లో నుంచి ఎన్నో పాటలు వస్తాయి. అవునా కదా? చెప్పండి. అలాగే ఇక్కడ ఈ యొక్క కీర్తన రాసినటువంటి ఆయన పేరు హేమాను. చెప్పండి, హేమాన్. ఈ హేమాను ఈ కీర్తన రచించినప్పుడు ఎలా రచించాడు అంటే, తన జీవితంలో తాను అనుభవిస్తున్నటువంటి జీవితంలో అతను అనుభవించినటువంటి బాధలన్నిటిని గురించి రాశాడు ఈ కీర్తన. ఈ కీర్తన యొక్క చరిత్రను మీరు వెనక్కి చూస్తే ఎన్ని కీర్తనలు ఉన్నాయమ్మా కీర్తన గ్రంథంలో? 150 కీర్తనలు ఉంటే 150 కీర్తనలో ఈ కీర్తన అంత బాధాకరమైనటువంటి కీర్తన మరొకటి లేదు. చాలా విలాప కీర్తనలు ఉంటాయి, ఏడుపుతో రాసిన కీర్తనలు చాలా ఉంటాయి, వేదనతో రాసిన కీర్తనలు చాలా ఉంటాయి. దావీదు గారు కూడా చాలా కీర్తనలు రాశారు అలాగా. కానీ ఆ కీర్తనలన్నిటితో 150 కీర్తనల్లో ఈ 88వ కీర్తన ఎలాంటి కీర్తన అంటే బహు ఘోరమైన విలాప కీర్తన అట. ఎందుకంటే ఆ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు మన గుండెలు బాధతో నిండిపోతాయి. ఎందుకంటే హేమాను తన జీవితంలో అన్ని బాధలు అనుభవించాడు. 3వ వచనం చదువుతారు ఒకసారి. హేమాను చెప్తున్న మాట ఏంటి అంటే, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించుచు ఉన్నది, సమాధిలోనికి దిగువాని వారిలో నేను అక్కడగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడువబడిన వాడినైతిని, నేను సమాధిలో పడి ఉన్నాను, హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వాని వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. 6వ వచనంలో కంటది, అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. 7వ వచనం ఇలా ఉంటుంది, నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచూ ఉన్నవి. 8వ వచనం ఇలా ఉంటుంది, నా నెలవరులను నాకు దూరముగా నువ్వు నుంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. తర్వాత మనం 12వ వచనం చదివితే 13వ వచనం చదివితే, యెహోవా నేనే నీతో మొరపెడుచు ఉన్నాను అంటాడు. 15వ వచనం చదువుతాం. ఇప్పుడు బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచు ఉన్నాను. 16వ వచనం, నీ కోపాగ్ని నా మీద పొర్లుచు ఉన్నది, నీ మహాభయములు నన్ను సంహరించుచు ఉన్నవి, నీళ్ల వలె ఆవరించినట్లు అవి దినమంతయు నన్ను ఆవరించుచు ఉన్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. 18వ వచనం, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. చదివిన వచనాల్లో అర్థమైంది కదా మీకు? ఒక్కొక్క వచనాన్ని వివరిస్తే చాలా సమయం అవుతుంది, కానీ నాకు అంత టైం లేదు, అందుకని అలా చదివించాను మీ చేత. 3వ వచనంలో ఏం రాయబడి ఉందమ్మా? నేను ఆపదలలో నిండిపోయి, నేను ఆపదలతో నేను నిండి ఉన్నాను, అందుకే నా ప్రాణము పాతాళమునకు సమీపించున్నది. ఈ మాటలు చూడండి ఎలాగున్నాయో. మాటలు ఎలాగున్నాయమ్మా? నా గుండె నిండా బాధలే, వేదనే, కన్నీరే కదా. కారణం ఏంటంటే నేను అన్ని ఆపదల్లో నా బాధల యొక్క యవనస్తులారా జాగ్రత్తగా ఆలోచించండి. సంగమా జాగ్రత్తగా ప్రియులరా జాగ్రత్తగా ఆలోచించాలి ఒక విషయాన్ని. అదేమిటి అని అంటే, ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? ఈరోజు నీ హృదయం ఎలా ఉంది?
నాకు ఏ బాధ లేదన్న వాళ్ళు చేతున్నా సరే. అబ్బో, ఎవరు లేరా? ఉండరు. అందరికీ ఏముంటాయి చెప్పండి? అయితే వాటి యొక్క సంఖ్య, కొంతమందికి నాకు 2-3 సమస్యలు తప్ప ఇంకేం లేవు అంటారు. కొంతమంది చెప్పేస్తారు సంఖ్య. కొంతమంది 4 బాధలు ఉన్నాయి, కొంతమంది 7 బాధలు ఉన్నాయి, కొంతమంది 10 ఉన్నాయి. కానీ ఇతని విషయాన్ని ఆలోచన చేస్తే లెక్కేమీ లేదు. ఏమన్నాడు చెప్పండి? మళ్ళా చదువుదాం. నేను ఆపదలతో నిండి ఉన్నాను. ఒక కుండ నీళ్లతో ఎంత నిండి ఉంటుందో అలాగే నా హృదయము బాధతో నిండి ఉన్నది. అంటే దాని అర్థం ప్రియులారా, అతని బాధలు ఇన్ని అన్ని అని చెప్పలే. అతను తట్టుకోలేనన్ని బాధలు ఉన్నాయి అతని హృదయంలో. ప్లీజ్ జాగ్రత్తగా ఆలకించండి, ఊహించండి. నీ జీవితాన్ని కూడా నువ్వు ఊహించుకోవాలి, నా జీవితాన్ని నేను ఊహించుకోవాలి. ఇది హేమాను బాధ. అలాగే ఈరోజు చాలామందికి బాధలు ఉంటాయి. మరీ ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ. ఇందాక చెప్పాను కదా, ఏంటి బాధ అంటే, నాకు సరైన బట్టలు లేవండి, మాకు సరైన తిండి లేదండి. ఇంకా ఆలోచన చేస్తే మాకు ఏం కలుగుతూ ఉన్నాయంటే అనేకమైన నిందలు కలుగుతూ ఉన్నాయండి, అనేకమైన శోధనలు కలుగుతూ ఉన్నాయండి. మేము చేయని నేరాలకు కూడా ఏం మోస్తున్నామంటే నిందలు మోస్తున్నామండి. అవమానం మమ్మల్ని వెంటాడుతుందండి. మేము మంచి పని చేయాలి అని ముందుకెళ్తున్నాం, కానీ మాకు అన్ని నిందలే ఎదురవుతున్నాయండి. నాకు చాలాసార్లు నా హృదయం ఏమైపోతుందంటే బాధతో నిండిపోతుందయ్యా అనేవాళ్ళు కొందరు. అయితే ఈ బాధలు ఎవరితో చెప్పుకుందామని నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, బాధలు ఎక్కువైపోతే ఏం చేస్తాం మనం చెప్పడమా? ఏం చేస్తాం? ఎవరో ఒకరికి చెప్పుకోవాలని వెళ్తాం. ఎందుకు చెప్పుకుంటావు నీ బాధలు? మాట్లాడాలి. ఎందుకు చెప్పుకుంటావు? నా బాధలు ఎవరితో అయినా చెప్పుకుంటే కొంచెం నా బాధ తగ్గుతుంది అనుకుని చెప్పుకుంటా. అలాగే ఈ యవనస్తుడైనటువంటి ఈయన కూడా తీవ్రమైన బాధలు ఉంటే ఆ బాధలను ఎవరో ఒకరితో చెప్పుకుందామంటే, మీరు చదవండి 8వ వచనం ఇలాగుంటుంది. నా నెలవరులు నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావో. నెలవరులు అంటే క్లోజ్ ఫ్రెండ్స్. నా బాధలో తట్టుకోలేనని బాధలు ఎక్కువైపోయినాయి. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుందామని నేను వెళ్తే ఎవరితో చెప్తాం? ఫస్ట్ పేరెంట్స్తో చెప్పాం. ఎవరితో చెప్తాం? క్లోజ్ ఫ్రెండ్స్. నా క్లోజ్ ఫ్రెండ్స్తో చెప్తామని నేను వెళ్ళాను, కానీ వాళ్ళు నన్ను ఏం చేద్దాం, మా దగ్గరికి రాక దూరంగా వెళ్ళు అంటున్నారు. వాళ్ళకి నన్ను నువ్వు ఎలా చేసావంటే, కింద ఆ భాగంలో కింద పాటలో నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేశావు. దట్ మీన్స్ వాట్ అంటే, నన్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ ద రిజెక్టెడ్ వన్ బిఫోర్ మై క్లోజ్ ఫ్రెండ్స్. నా స్నేహితుల ముందు, నా క్లోజ్ ఫ్రెండ్స్ ముందు నేను ఎలా ఉన్నానా? తృణీకరింపబడిన వాడుగా. వాళ్ళు నన్ను దగ్గరికి రానవట్లా ఆశ్రయించుకుంటున్నారు నన్ను అని. ఎంత బాధ చెప్పండి. మీరు 18వ వచనం చదివితే అంటాడు, నా ప్రియులు అనగా నా ఇరుగు పొరుగు వారు. పోనీ నా స్నేహితుల దగ్గరికి వెళ్దామంటే నా స్నేహితులు ఎవరు నన్ను దగ్గరికి రానవట్లేదు. స్నేహితులతో చెప్తామా? క్లోజ్ ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళు వినకపోతే ఎవరి దగ్గరికి వెళ్తావు? మామూలు నార్మల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు. వాళ్ళు వినకపోతే అప్పుడు బంధువుల దగ్గరికి, అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్తావు. పొద్దున్నే లేచి మనకి ఇంట్లో ఏదైనా రాత్రికి గొడవ అయిందనుకో, తెల్లారు లేచి ఎవరికి చెప్పేయాలి? చెప్పరా? తెల్లారు ఎప్పుడు అవుతుందా? మా ఆయన రాత్రి ఎంత మాట అన్నాడా? ఎవరికి చెప్పేయాలి? ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పేయాలి. హేమాను అంత బాధతో ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏంటారు, నువ్వు మా దగ్గరికి రాకరా అని. స్నేహితుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏంటారు. నైబర్స్ దగ్గరికి వెళ్తే, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రావద్దు అంటున్నారు. అందరూ దూరంగా పెట్టారు. ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి ఈయన బాధ? ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఏమన్నాడు అంటే, చీకటే నాకేమయ్యింది. ఆ వచనం చదవండి. చీకటే నాకేమైంది అంటే బంధువర్గం అయ్యింది నాకు. ఇది నా పరిస్థితి. అమ్మా, ఒకవేళ ఎలాంటి స్థితిలో మీరుంటే కనుక దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎందరిని ఆశ్రయించుకున్నా
చెప్పండి. నేను నిన్ను అసహించుకోవట్లేదు. చప్పట్లు కొట్టి దేవుని ప్రేమకి. నేను నిన్ను అసహించుకోవట్లేదు. ఏమంటే ఊరోళ్ళు ఇడిచిపెట్టారు, ఊరు కుక్కలు ఇడిచిపెట్టినాయి ఆ పిల్లల్ని దేవుడు కాపలాగా పెట్టేశాడు. ఆ కుక్కల దగ్గర ఉంటే ఇలా భవిష్యత్తు ఉండదని దేవుడు ఎవరిని పంపించాడు? మళ్ళీ ఆ గ్రామానికే దైవదాసుడిని పంపించి ఆ పిల్లల బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? ఎవరు వదిలేసినా నిన్ను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీ బాధ ఎవరితో చెప్పుకోవాలో నీకు తెలియకపోతే ఆ చీకట్లో ఉండి నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎవరితో చెప్పుకోవచ్చు అంటే నాతో నువ్వు చెప్పుకో అని దేవుడు అన్నప్పుడు ఈయన కనిపిస్తుంది. సరే, నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నా సరే వాళ్ళందరూ నన్ను ఏం చేస్తున్నానంటే దూరంగా పెడుతున్నారు కదా. సరే, వీళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారు కదా అని అంటే గమనించాలి. వీళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారు కదా, పోనీ కనీసం దేవుడి దగ్గరికైనా దేవుడైనా నన్ను ఎలా చూస్తున్నాడో అనేది ఒకసారి ఆలోచించుకుంటే వాక్యంలో చూడండి, 7వ వచనం చదువుదాం. ఎవరు ఉగ్రతది అమ్మా? ఎవరు ఉగ్రతది? స్నేహితులు గెంటేస్తున్నారు, అందరూ గెంటేశారు, అందరూ గెంటేశారు. సరే, దేవుడి దగ్గరికి వెళ్దామంటే దేవుడి గురించినటువంటి ఆలోచించుకుంటే అసలు నేను ఈ బాధలన్నీ పడతానికి కారణం ఎవర్రా అని అడిగితే ఇక్కడ వాక్యంలో చూస్తే అతను గమనించింది, ప్రభువా నీ ఉగ్రతే నా మీద ఉంది, అందుకే వీళ్ళందరూ నన్ను ఏం చేస్తున్నారు? గెంటేస్తున్నారు అన్నాడు. అంటే గమనిస్తే ప్రియులారా, దేవుని ఉగ్రతను బట్టి 16వ వచనం, దేవుని యొక్క కోపమును బట్టి అతను ఏమైపోయాడంటే ఈరోజు ఆ స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడో? దేవుని ఉగ్రతను బట్టి అంట, దేవుని కోపం అతని మీద ఉండటాన్ని బట్టే ఉన్నాడట. ఇప్పుడు అనుకుంటున్నాడు ఏమని అంటే, ప్రభువా వీళ్ళందరూ నన్ను ఆశ్రయించుకున్నారంటే దానికి ఏదో ఒక కారణం ఉండొచ్చు, కానీ ఇన్ని బాధలతో నేను ఈరోజు ఉండటానికి గల కారణంలో నువ్వు కూడా ఒకటే. ఏంటి? నువ్వు కూడా ఒకటే అమ్మా, నువ్వు కూడా ఒకటే. ఏంటి? అసలు ఈ బాధలన్నిటికి కారణం నీ ఉగ్రత నా మీద ఉండబట్టే కదా నేను ఈ స్థితిలో ఉన్నానని ఆలోచించుకుని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రియులారా, దేవుడు ఎప్పుడు కోపం ఇస్తాడు మన మీద? ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకండి అన్నాడు. ఎందుకు కోపం వచ్చింది పిల్లలకే? మాడదలే. పిల్లలకి ఎందుకు కోపం వస్తుంది? పిల్లలకి ఎందుకు కోపం వస్తుంది? అరే నువ్వు సిగరెట్ కాల్చకరా అంటే వీడి సిగరెట్ కాలుతాడు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు నన్ను చేయొద్దు అంటావో వస్తుందా రాదా? అంటే గమనించండి, ఏదైనా వ్యతిరేకమైనటువంటి చర్య మనం చేసినప్పుడు పిల్లోడు సిగరెట్ కాలుతుంటే తండ్రికి కోపం వచ్చేద్దే. అర్థమైంది మీకు? అలాగే తండ్రి సిగరెట్ కాలుతూ ఉంటే ఎవడికి కోపం వచ్చేద్దే? ఈరోజు దేవుడికి మన మీద కోపం వచ్చింది అంటే దానికి గల కారణం ఏదో ఉంటుందా ఉండదా? దేవుడు నీ మీద కోపం పడి నిన్ను ఇటువంటి శ్రమంలోకి హేమాన్ని నడిపించాడు అంటే అప్పుడు అతను అనుకుంటున్నాడు ఏమని అంటే, దేవుని కోపం నా మీద, ఈ మనుషుల సంగతి కాసేపు పక్కన పెడతాను కానీ, వీళ్ళందరూ నన్ను అసహించుకున్నారు ఓకే కాసేపు పక్కన పెడతాను కానీ, దేవుడు కూడా నా మీద ఎందుకు కోపం వచ్చాడు? దేవుడు కోపం ఇచ్చబట్టే కదా నేను ఈ శ్రమంలో ఉన్నాను అంటే, ఒకవేళ దేవుని దృష్టిలో నేనేమైనా పాపము చేశానా, అందుకే నాకు ఈ శ్రమలు వస్తున్నాయా అని ఇప్పుడు ఏం చేశాడంటే ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి నీ జీవితంలో కూడా
కష్టాలు కానీ, శ్రమలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, అప్పుల బాధ కానీ, సంతానలేమి కానీ, తిండి లేని పరిస్థితి కానీ, సరైన వస్త్రాలు లేని పరిస్థితి కానీ, నీ కుటుంబం దిగజారిపోయిన పరిస్థితుల్లో, నీ కుటుంబం ఎన్నదగనే లేనటువంటి స్థితిలో నీ కుటుంబం కానీ, నీ జీవితం కానీ, నీ హృదయం కానీ బాధలతో నింపబడి నీ కుటుంబం శపితమైన కుటుంబంగా నీకు కనబడుతూ ఉంటే, ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, నీ కుటుంబం మీద, నీ మీద ఏముంది? ముగింపులోకి వచ్చా, ఏముంది? ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏదో జరిగింది. అందుకే దేవునికి నీ మీద ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఆ కోపాన్ని బట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అని మనం కూడా ఏం చేయాలంటే, ఏంటి ఫాల్ట్ ఎక్కడుంది? నా కుటుంబంలో లేదా నా జీవితం ఇలా ఉండటానికే, శపితమైన కుటుంబంగా నా కుటుంబం ఉండటానికి గల కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. చాలాసార్లు ఏం చేద్దాం మనం, దేవుడికే నా మీద ఏమి లేదు, జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు, ఏంటో దాన్నే ఆశీర్వదించేస్తాడు, నన్నేమో అని. ఎవరి మీద నీకు ఈర్ష్య? దేవుడి మీద. అదిగో ఆశీర్వదించబడుతున్నవారు కాదు. తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కోపం మన మీద ఉంటే మనం ఏం చేయలేం? వర్ధిల్లలేం. అవునా కదా? వర్ధిల్లలేం. నేను బాగానే ఉన్నాను దేవుని ఎదుట, నా తల్లి ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచించుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పటికీ అతనికి ఏం కనిపించింది అంటే, తన ఫ్యామిలీలో, తన కుటుంబంలో ఒక లోపం కనపడింది. ఏంటా లోపం అంటే, మీరు తీయండి దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. హేమాను ఎవరు చెప్పండి? గాయకుడిగా కనిపిస్తున్నాడు హేమాను, కానీ అతని తండ్రి ఎవరో? యోవేలు. అతని తాతయ్య ఎవరో? సమూయేలు. అది విషయం. కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటే ఆయన తండ్రి ఎవరంట? నా తండ్రి హేమాను యొక్క తండ్రి, నా తండ్రి యోవేలు. ఆ తర్వాత నా తాతయ్య ఎవరో? సమూయేలు నా తాతయ్య. సమూయేలు గురించి మీకు ఎవరికైనా తెలీదా? అందరికీ తెలుసు సమూయేలు గురించి. మళ్ళీ సమూయేలు చరిత్రను చూసుకుంటూ వచ్చాడు. నా తాతయ్య ఎలా ఉన్నాడంటే, నా తాతయ్య బాగానే ఉన్నాడు దేవుని ఎదుట, చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు. ఆయనలో ఎంచదగిన నేరం ఏమీ లేదు. దేవుడు నా తాతయ్యని ఏం చేశాడంటే బహుగా, చెప్పాలి గట్టిగా, దీవించేశాడు. నెక్స్ట్ ఎవరిది ప్లేస్? నా తండ్రి ఎలాగున్నాడో అని చూసుకున్నాడు. ఆయన తండ్రి పేరేంటి? యోవేలు. ఎలా ఉన్నాడో అని చూస్తున్నాడు. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు అతడు మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు 8:2. అతని జ్యేష్ఠ కుమారుడు, అప్పుడు చూడండి 1వ వచనం చదువుదామా. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుని ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పి. ఇప్పుడు చూడండి, ఇతను హేమాను తాను పరిశీలించుకున్నాడు. నేరం కనబడలా.
దోషం కనబడలా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ? నా తాత ఎవడో సమూయేలు, ఆయనలో నేరం ఏమి కనబడలా. దేవుని దృష్టిలో ఆయన ఎలాగున్నాడంటే మంచిగానే ఉన్నాడు. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే నా తండ్రి దగ్గరికి వెళ్దాం అని అంటే ఆ తండ్రి ఎలా కనబడుతున్నాడు? యోబేలు తెడ్డబడని ఒక మాటలో చెప్పారేటమ్మా, చెప్పండి. ధనాపేక్ష కలిగిన వాడుగా కనబడుతున్నాడు. 2 లంచం పుచ్చుకునే వాడుగా కనబడుతున్నాడు. 3 న్యాయమును త్రిప్పివేయవాడుగా ఉన్నాడు. అంటే న్యాయాన్ని అన్యాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇది దేవుని దృష్టికి దోషం. అవునా కదా? ఇలాంటి వాడు ఎక్కడున్నాడట? సమూయేలు తర్వాత స్థానం వచ్చింది వాళ్ళకి. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు, చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు అతను వృద్ధుడైపోయిన కారణం చేత అతనికి 2 కుమారులు అయినటువంటి యోవేల్ని, అబియాని ఎక్కడ కూర్చోబెట్టాడంటే న్యాయాధిపతులుగా ఇశ్రాయేలుకి న్యాయం తీర్చమని కూర్చోబెడితే వాళ్ళకి తండ్రి నుంచి మంచి వారసత్వం పొందుకున్నారు. కానీ పొందుకున్న వాళ్ళు ఏం చేయట్లేదు అంటే వాళ్ళు సరైన ప్రవర్తన దేవుని ఎదుట కానీ మనుషులు ఎదుట కానీ ప్రవర్తించట్లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. సమూయేలు నువ్వు మంచి ప్రవర్తన కలిగిన వాడివే, అందుకే దేవుడు నిన్ను ఏం చేశాడంటే దీవించేశాడు. ఓకే, ఇప్పుడు యోవేలు ఎలాగున్నాడో, అబియా నీ కుమారుడు ఎలాగున్నాడంటే వాళ్ళు నీ వంటి ప్రవర్తన వాళ్ళకే లేదు కనుక వాళ్ళని తీసే న్యాయాధిపతుల కింద మాకు ఒక రాజుని పెట్టే అన్న. ఇప్పుడు దేవుని మందిరంలో ఉండవలసిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు మందిరంలో నుంచి బయటికి నెట్టివేయబడితే రోడ్డు మీద పడ్డారు వాళ్ళు. అర్థమైందా మీకు? దేవుని మందిరములో ఉండవలసినటువంటి యోవేలు కుటుంబం ఎక్కడ పడిపోయింది? అమ్మా ఎక్కడ పడిపోయింది? రోడ్డు మీద పడిపోయింది. దేవుని మందిరంలో ఉండాలి వాళ్ళు, కానీ ఈ రోజున రోడ్డు మీద పడిపోయింది. దేవుని ముఖ కాంతిలో ఉండవలసిన వారాల్లో ఎవరు? యోవేలు ఎక్కడ ఉండాలి? తన కుమారులు ఎక్కడ ఉండాలి? యోవేలు తన కుమారులు ఎక్కడ ఉండాలి? మీరు చెప్పండి. ఒకటి దేవుని సన్నిధిలో ఉండాలి, వాళ్ళు రోడ్డు మీదకి నెట్టవేయబడ్డారు. 2 దేవుని సన్నిధిలో దేవుని ముఖ కాంతి వారి మీద ప్రకాశించబడాలి. మీరు అంటారు కదా, ఏంటో చివరిలో ఏదో ఉంటుంది మీ కీర్తనలో, ఆశీర్వాదం, నీ సన్నిధి కాంతి మా మీద ఆయన ఉదయించిన కాకుండా మీరు ప్రకాశించిన కాకుండా 2 ఒకటే పర్యాయ పదాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ముఖ కాంతి వెలుగు నీ మీద ఉండునుగాక, ఉదయించునుగాక. దేవుని సన్నిధిలో ఉండే కాంతి అని పడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు దేవుని సన్నిధి కాంతిలో ఉండవలసినటువంటి యోవేలు తన కుటుంబం ఎక్కడుంది అని అడుగుతున్నాను నేను. ఎక్కడుంది చెప్పండి? రోడ్డు మీద కాదు, అయిపోయిందమ్మా. సన్నిధిలో ఉండాల్సిన వాళ్ళు రోడ్డు మీద పడిపోయారు. నెంబర్ 1, దేవుని ముఖకాంతిలో ఉండవలసిన వాళ్ళు ఎక్కడున్నారా హేమాను? ఇప్పుడు అంటే అంధకారంలో ఉన్నానో, చీకట్లో ఉన్నానో. చదవలేదా కీర్తన? నెంబర్ 3, వీళ్ళు న్యాయం తీరుస్తూ ఉంటే ప్రజలు ఏమవుతూ ఉంటారంటే బతుకుతూ ఉంటారు. అవునా కదా? న్యాయము సరిగ్గా తీరిస్తే ఏమవుతాడు? నేరం చేసినోడేమో జైల్లో ఉంటాడో, నేరం చేయనోడేమో ఊళ్ళో ఆనందంగా బతుకుతూ ఉంటాడు. అప్పుడు ఏమంటాడు? అయ్య బాబోయ్, యోవేలు కుటుంబము. చెప్పండి, ఎంత చక్కగా న్యాయం తీర్చి ఈ రోజున మనం చూస్తే పేదవాడికి ఏం దొరకట్లేదు. ఈ రోజుల్లో కూడా స్టిల్ టుడే పేదవాడికి న్యాయం దొరకట్లేదు. కానీ గమనించాల్సిన ప్రియులారా, ఆలోచిస్తే సమూయేలు కాలంలో న్యాయం దొరికింది వాళ్ళకి. ఎన్నో కుటుంబాలు బాగుపడిపోయినాయి. ఇప్పుడు యోవేలు కుటుంబం వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏం దొరకట్లేదు. చెప్పండి, ఎందరినో బ్రతికించవలసిన వారు ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారంటే చచ్చిపోయే పరిస్థితులకు వచ్చారు. అందుకే మనం హేమాను రచించిన 88వ కీర్తనలో 15వ భాగంలో అంటాడు, నేను చావునకు సిద్ధమైన బ్రతికించవలసినోడు ఇప్పుడు ఏమైపోయాడు? చావుకు సిద్ధమైపోయి కూర్చున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు నేను చెప్పింది? దేవుని మందిరంలో ఉండాల్సిన కుటుంబం ఎక్కడుంది? యోవేలు కుటుంబం రోడ్డు మీద. దేవుని ముఖ కాంతిలో ఉండాల్సింది ఎక్కడుంది? ఇప్పుడు చీకట్లో. న్యాయం తీర్చి బతికించాల్సిన వాళ్ళు ఇప్పుడు బతకడానికి కూడా అవకాశం లేకుండా, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నా జీవితంలోనికి రావటానికి కారణం ఎవరని గ్రహించాడు అతను? ఎవరో
హేమాను నా జీవితం ఇలా ఉండటానికే, ఇన్ని బాధల్లో నేను ఉండటానికే, నా స్నేహితులు అందరూ నన్ను అసహించుకోవటానికే, చీకటే నాకు బంధువు అవడానికి గల కారణం ఏమిట్రా అంటే నా తండ్రి చేసినటువంటి దోష శిక్షణ నేను అనుభవిస్తున్నాను అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే ఏం చేస్తావు? నువ్వే హేమాను అయితే ఏం చేస్తావు చెప్పు. ఫాల్ట్ ఎక్కడుందో నీకు అర్థమైపోయింది. నా తండ్రి ఆ రోజు సరిగ్గా ప్రవర్తించి ఉంటుంటే మాట్లాడరా. ఈరోజు నా పరిస్థితి ఇలాగా. ఆ రోజు నా తల్లిదండ్రులు, మొట్టమొదటి కథ చెప్పే కదా జరిగిన స్టోరీ, ఆ రోజు నా తల్లిదండ్రులు ఆ రాజకీయ కొట్లాట్లోకి వెళ్లకుండా ఉండుంటే ఈరోజు మేము అనాథలుగా బ్రతుకుండే వాళ్ళమే. ఇప్పుడు ఒక మాట చెప్పండి, నీ కుటుంబంలో నీ పాత్ర ఎలా ఉంది? తండ్రిగా నీ పాత్ర ఎలా ఉంది? తండ్రిగా నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? నీ కుటుంబంలో దేవుడు మెచ్చుకునేదిగా ఉందా? మనుషులు మెచ్చుకునేదిగా ఉందా? నీ పిల్లలు నీ ప్రవర్తన చూసి వాళ్ళు మా డాడీ అంటే ఏమనుకున్నావు అనేటట్టు ఉందా? మా మమ్మీ అంటే ఏమనుకున్నావు నువ్వు అన్నట్టుందా? ఇప్పుడు హేమాన్ని అడిగితే ఏమనాలి? హేమానా, అదిగో ఆ రోజు నా తండ్రి అయిన యోవేలు ధనాపేక్షుడు అవ్వకుండా ఉండుంటే, లంచం పుచ్చుకోకుండా ఉండుంటే, న్యాయాన్ని తిప్పకుండా ఉండుంటే ఈరోజు మేము ఎక్కడుండేవాళ్ళమే? నేను కూడా ఒక న్యాయపీఠ మీద కూర్చొని ఇజ్రాయేలుకి నేనేం తీర్చేవాడిని? ఈ బతుకు నాకు వచ్చిందని బాధపడుతుంది. ముగింపులోకి వచ్చాను ప్రియులారా, సమయం అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, అలాంటి హేమాను వలె నువ్వు ఉంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఈ బతుకు రావడానికి కారణం నా బాబే. బాబు అంటారు కదా చాలామంది, మా బాబు అంటారు, ఇంకో కొంతమంది మా నాన్న అంటాడు, ఇంకో కొంతమంది నా తండ్రి అంటారు. ఇదే అని అంటే నువ్వేం చేస్తావు అప్పుడు? చెప్పరా, అలా చూస్తున్నారు? ఏం చేద్దావమ్మా? నీ దీన స్థితికి కారణం నీ తండ్రి అంటే నువ్వేం చేద్దావు? ఆడు చేసిన పాపం వల్ల, ఆడు చేసినటువంటి దోషం వల్ల, నా తల్లి చేసిన పాపం వల్ల నేను ఈరోజు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నాను తెలిస్తే నీకు ఏం చేస్తావు? యవన కాలంలోకి వచ్చి నువ్వేం చేస్తావు? నేను చెప్పను, ఏం చేస్తావా? ఆడేనా ఆ దుర్మార్గుడాడు, ఎవడా పనికిమాలోడాడు అని ఏం చేస్తావు నువ్వు? నీ తండ్రిని అనరా అనే మాటలు అంటావు. కానీ హేమాన్ అలా చేయలా. హేమాన్ అలా చేయలా. ఏం చేశాడు హేమాను అంటే 88వ అధ్యాయము 1వ వచనం చదివితే ఇలాగుంటుంది. చదవకండి. రాత్రి వేళలో నేను ప్రార్థన చేశానని ఉంటుంది. చదవకండి ఇంకా. కానీ హేమాన్ చేసింది చదవకర్లేదు. రాత్రి వేళలో నేను ప్రార్థన చేశానని ఉంటుంది. 13వ వచనం చదివితే పగలు నేను ఏం చేశానంటే ఉదయకాలమే నేను ప్రార్థన చేశానంటే పగలు. 9వ వచనం చదివితే ఇలాగుంటుంది. ప్రతిరోజు ప్రతి దినము నేను ఏం చేశానంటే ప్రార్థన చేశానని ఉంటుంది. 2వ వచనం చదివితే నేను నా ప్రార్థన దేవునికి చేరాలని నేను దేవుణ్ణి అడుక్కున్నాను. నేను 13వ వచనంలో అంటాడు, ప్రభువా నీకే నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. నా దిక్కుమాలిన ఈ పరిస్థితిలో నుంచి, ఈ ఆపదల్లో నుంచి, ఈ నిందల్లో నుంచి, ఈ శ్రమల్లో నుంచి, ఈ కష్టాల్లో నుంచి, ఈ బతుకులో నుంచి, ఈ శాపగ్రస్తమైన బతుకులో నుంచి నన్ను పైకి లేవనెత్తివాడు ఎవడో లేడు. అందరూ నన్ను అసహ్యించేసుకున్నా. ఇంకా ఎవడైనా లేపగలిగినోడు ఉన్నాడు ఈ భూమి మీద పరలోకంలో అంటే నువ్వు ఒక్కడవే. 1వ వచనం చదవండి, ఇలాగ ఉంటుంది. యెహోవా నా రక్షణకర్తవైన దేవా, ఆగ నీవే నా రక్షకుడివి, నీవే నన్ను ఏం చేయాలి? ఈ స్థితిలో నుంచి బయటికి ఇంకెవడు చేయలేడని 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడమ్మా. ఎన్ని సంవత్సరాల? 25 years. రాత్రి పగలు కలిపితే ఒక రోజు. రాత్రి ప్రార్థన చేశాడంట, పగలు ప్రార్థన చేశాడంట, అవ్వాలి ప్రతి దినము ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిపోయింది. ఆ దేవుడు హేమాన్ని ఏం చేశాడంటే తాను చేసిన ప్రార్థనను బట్టి తన తండ్రి దోషమును ఆయన మీద నుంచి తొలగించాడు. నిర్గమాకాండం 25వ వచనం ఇలా ఉంటుంది. ఏమని ఉంటుంది?
తండ్రుల దోషమును కుమారుల మీదకే రప్పించుచు అని ఉంటుంది. అవును, తండ్రి యొక్క దోషం వచ్చింది. ఈ దోషం పోవడానికి ఏం చేశాడంటే, హేమాను తన తండ్రిని నిందించలేదు, కానీ మరి ఏం చేశాడంటే కింద భాగంలో ఉంటుంది, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నానని దేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకొని, అయ్యో అని దేవుని పాదాలు పట్టుకొని 25 సంవత్సరాల ప్రార్థన చేస్తే ఏం పోయిందట? తన దోషము పోయింది. అమ్మా, శాపగ్రస్తమైన నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? అంత జాయిగా చెప్పారే. ఎలా ప్రార్థన చేయాలి? స్కూల్కి వెళ్ళేటప్పుడు, ప్రభు నేను స్కూల్కి వెళ్తానే, మళ్ళీ వస్తావా, వచ్చేదాకా నన్ను కాపాడే, ఇది ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలు కాదు. 25 సంవత్సరాల పాటు రాత్రి పగలు ఉపవాస కన్నీటి ప్రార్థనలు చేసి అతను దేవుని పాదాలు పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా, చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ప్రతిఫలం, ఎందుకంటే యెహోవా ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. మీరు కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో మీరు చదువుకుంటే అక్కడ వాక్యంలో ఉంటుంది, 6వ వచనంలో, ఇదిగో నేను ప్రార్థన చేశాను, నా శత్రువుల చేతుల నుంచి దేవుడు నన్ను విడిపించాడు అంటాడు దావీదు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఇలా ఉంటుంది, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని ఉంటుంది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ ధన్యతలన్నీ నీకు నాకు రావాలంటే ఏం చేయాలమ్మా? అమ్మా, ఏటమ్మా అలా నీరసంగా ఉన్నావు అని ప్రార్థనకు వచ్చిన వాళ్ళని పాస్టర్ గారు అడిగారు అనుకో, నీ ముఖం ఏంటమ్మా అలాగుందా, బాధతో ఉన్నా? ఏంటంటే నా బాధ అన్నా, నువ్వు ఎప్పుడో పోయిందండి ఈ చచ్చినోడు చేసుకున్నాక. ఏ చచ్చినోడమ్మా? అయిపో, ఆడు ఎప్పుడు సత్తాడో. అయ్యి బాబోయ్, తండమమ్మ, నువ్వేం విశ్వాసురాలు అమ్మా బావా. యాండే అలా దిగాలుగా ఉన్నారు ఏంటంటే ఈ భర్త అంటాడా, అది ఆ గయ్యాలు చేసుకున్నాను కదా, జీవితం ఎలా తగులడిపోయింది. పిల్లల్ని ఏమ్మా అలాగున్నారా, మా అమ్మ బావులు ఉన్నారు కదండి, అలా వట్టి నాకేం లేదంటే మనశ్శాంతి. అమ్మ, ఎవరు నిందిస్తున్నావు? నువ్వు ఎవరు నిందిస్తున్నావు? నీ బ్రతుకుని బట్టి నువ్వు ఎవరు నిందిస్తున్నావు? నిందించేదాను నువ్వు మంచి విశ్వాసాలు అనుకుంటున్నావా? నిందిస్తున్న నువ్వు మంచి భర్తను అనుకుంటున్నావా? నిందించే నువ్వు మంచి భార్యను అనుకుంటున్నావా? నిందించే నువ్వు మంచి పిల్లలను అనుకుంటున్నావా? ఎవరు నిందిస్తావు? నీ బ్రతుకుని బట్టి నువ్వు ఎవరిని నిందించుకో. ఫాల్ట్ ఏంటో తెలుసుకున్నావు, ఎక్కడ లోపం ఉందో తెలుసుకున్నావు, అవునా కదా? ఇప్పుడు హేమాన్ తన కుటుంబంలో తన తండ్రి పాత్ర సరిగా లేదని గ్రహించాడు. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ఎవరి పాత్ర బాగోలేదు చెప్పనా నేను? తండ్రి పాత్ర సరిగా లేదు. వాక్యంలో మీరు తెరిచి చూడండి ప్రియులారా, తెరిచి చూస్తే నావోహు చరిత్ర మీరు చూడగలిగితే నావోహు ఎలాంటి వాడు? తన భార్య పేరేంటో చెప్తారా? తెలియదు, రాయబడలే. కానీ నావోహు ఎలాగున్నాడట? నీతిపరుడు, యథార్థవంతుడిగా ఉన్నాడు కనుక తన కుమారుల్ని కోడల్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? రక్షించుకున్నాడు. చెప్పండి కొట్టుండవు సరే. అబ్రహాము చరిత్ర గురించి మాట్లాడితే అబ్రహాం అంట ఏం చేశాడట? దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా, అందుకని ఇస్సాకు వారసుడు వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగం వచ్చింది. చెప్పండి కొట్టవు సార్ ఆయనకి. యోబు చరిత్ర చూసుకుంటే యోబు గురించి రాయబడి తన కుమారుల విషయంలో ప్రతి దినము కూడా దహన బలులు అర్పించుకుంటూ వచ్చాడు. అంటే తన కుమారుల విషయంలో ఎంత భారం కలిగి ఉన్నాడు యోబు. అందుకే ఆశీర్వదించబడింది. యోబు కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కారణం, నావోహు కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కారణం. కుటుంబంలో మొట్టమొదట ఎవరు బాగుండాలి చెప్పనా? నేను ఎవరి పాత్ర బాగుండాలి చెప్పనా? ఎంత గొప్ప పాత్ర అనుకున్నారు అది? తండ్రి పాత్ర సరిగా ఉంటే ఆ కుటుంబం అంతా వద్దు. ఇప్పుడు తండ్రి పాత్ర సరిగా లేదు కాబట్టే కదా హేమాన్ ఏమైపోయాడు? రోడ్లు పడిపోయాడు, ఆ చీకటి కోపంలో పడిపోయాడు.
ఈ రోజున సంఘానికి వచ్చేది ఎవరు రా అని అడిగితే ఎవరు వస్తారు సంఘానికి చెప్పండి? ఆదివారం ప్రార్థనకి ఎంతమంది వస్తారు అని అంటే ఒక 50 మంది వస్తారండి మా సంఘానికి. 50 మందిలో పురుషుల సంఖ్య చెప్పండి అంటే ఎంతమంది వస్తున్నారండి? మీ వాళ్ళందరూ వచ్చేతారేమో. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టండి వచ్చారు బాబు ఈ సంఘానికి. సెయింట్ జాకబ్ లూథరన్ సంఘంలో ఉన్న కుటుంబం నుంచి ప్రతి మగవాడు వచ్చేస్తాడట. దేవునికి స్తోత్రం. అయ్య బాబు, చాలా గొప్ప విషయం ఇది. కానీ చాలా సంఘాల్లో చూస్తే ఏమైనా ఉంటుందంటే ఆడవాళ్ళు సంఖ్య ఏమో 35-40 ఉంటే మగవాళ్ళు ఏమో 10 మంది. కొన్ని సంఘాల్లో అసలు ఎవడు ఉండడు, వాళ్ళు మగవాళ్ళే ఉండరు. ఆడవాళ్ళే కానుకలు పట్ట, ఆడవాళ్ళే సంఘ పెద్దలు, ఆడవాళ్ళే మీటింగ్లు పెట్టుకున్నా, ఆడవాళ్ళే అన్నీ చేసుకున్నా. అంటే సాతాను ఎవరిని పట్టుకుందంటే ఎవరిని పట్టుకుంటే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. వాళ్ళని పట్టేసుకుంటుంది సాతాను, వాళ్ళని పడగొట్టేది సాతాను. సాతాను గురించి చాలా విషయాలు రాసుకొచ్చాను, చెప్పడానికి నాకు సమయం లేదు. విషయాన్ని ఆలోచిస్తే ప్రియారు మనకు భయం వేస్తుంది. అదేంటి అని అంటే ఈ రోజున తండ్రి పాత్ర సరిగా లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతే నాశనం అయిపోతుంది. కానీ ఎవరి పాత్ర ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరిని నిందించొద్దు. కానీ నీ స్థితిని బట్టి నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు నీ ప్రార్థన ఏం చేస్తుంది? నీ స్థితిని మారుస్తుంది అనడానికి గల కారణం ఎలాంటి ప్రార్థన ఇలాంటి ప్రార్థన చేస్తే అవదో. 25 సంవత్సరాలు ప్రభు పాదాలు పడిన దివారాత్రులు అతను ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన స్థితి మారిపోయింది. ఒకసారి ఆయన చరిత్రను చూసుకొని మనం ముగింపులోకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం చదవ. హేమాను చేసిన ప్రార్థన. హేమాను తండ్రిని నిందించలేదు, కానీ హేమాను ఏం చేశాడంటే తన తండ్రిని నిందించలేదు, కానీ అతను ఏం చేశాడంటే అతని స్థితిని మార్చుకోవడం కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తే ఎలాంటి ఆశీర్వాదం అతని మీదకి వచ్చిందంటే చదవండి అమ్మా. వీరందరూ దేవుని వాక్కు విషయంలో చాలండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హేమాను యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఈ యొక్క 5వ వచనం. మనం ఏమన్నాడు? వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకే దేవుడు హేమానుకి 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. అమ్మ అర్థమైపోయింది కదా? ఇందాక హేమాను గురించి అయ్యగారు చదివినప్పుడు అందులో ఏమని ఉందే? గాయకుడైన హేమాను అని ఉంది. ఇందాక అయ్యగారు చదివారు గాయకుడైన హేమాను. అసలు ఎక్కడున్నాడు హేమాను ఇంతకు ముందు? చీకటి కొట్టులోనో, అగాధంలోనో, అంధకారంలోనో, బాధల్లోనో, శ్రమల్లోనో, ఇబ్బందుల్లోనో, కష్టాల్లో ఉన్నవాడు, ఏడుపులో ఉన్నవాడు, దేవుని సన్నిధికి దూరమైన వాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడమ్మా? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే దేవుని సన్నిధిలోకి దేవుడు తన ప్రార్థన ఆలకించి ఏదైతే పోగొట్టుకున్నాడో అది తిరిగి ఇచ్చేసాడో. ఏం పోగొట్టుకున్నాడు? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ దేవుని సన్నిధి అతను దొరికేసింది. దేవుని సన్నిధిలో అతను గాయకుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో అతను ఒక దీర్ఘదర్శి అనగా ప్రవక్తగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో అతని సంతానము కూడా ఏం చేస్తుందంటే క్వైర్ టీములో ఉంది. ఎవరి సంతానం? హేమాను యొక్క సంతానం క్వైర్ టీములో ఉంటే ఎంతమంది సంతానం? 14 మంది కుమారులు, 13 మంది కుమార్తెలు, టోటల్ 17 మంది సంతానాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడట? హేమాను సంతానాన్ని నేను గొప్ప చేయాలనుకున్నాడట. చప్పట్లు కొట్టండి ఒకసారి. కారణం ఏంటి? ఆ ఆశీర్వాదానికి కారణం ఏంటి అని అంటే ఆ ఫ్యామిలీ అలా దీవించబడ్డానికి కారణం ఏంటంటే 25 సంవత్సరాల ప్రార్థన. ఎవరు నిందించకమ్మా. నువ్వెంత ప్రార్థన చేస్తావో చెప్పండి అంతగా నీ స్థితి ఏమైపోతే మారిపోతుంది. పిల్లరా, నా తండ్రి దోషం చేశాడు. ఏంటి ఆ దోషం అంటే క్రైస్తవ పెళ్లి చేసుకున్నాడు, కానీ చివరికి చనిపోవడానికి ముందు స్వామి అయ్యప్ప మాల వేసుకుని ఆయన కొండకెళ్ళొచ్చి మరణించాడు. కామురుల వ్యాధి వచ్చి తాగుడు, పేకాట, తాగుడు, సిగరెట్టు ఇలాంటి భయంకరమైన వ్యసనాలు ఆయన్ని పట్టి పీడిస్తే
ఆయన అకస్మాత్తుగా చచ్చిపోతే నేను 8 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో ఉండగా మా నాన్నగారు చనిపోయారు. ఆయన చచ్చిపోతే మేము ఎక్కడ పడ్డాం తెలుసా? నేను మా అక్క రోడ్డును పడిపోయాం. ఇప్పుడు మా నాన్నగారు నేను నిందిస్తూ కూర్చుంటే నా జీవితం బాగుపడుతుందా? అప్పుడు నేనేం చేశానంటే, ప్రియులరా, నా జీవితంలో నేను కూడా దేవుడిని వాక్యాన్ని చదువుతున్నాను, మీకులాగా సండే స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, వస్తున్నాను. కానీ దేవుడు నన్ను ఒక వయసుకు వచ్చిన తర్వాత దేవుని సేవకు నన్ను పిలుచుకున్నాడు. దాదాపుగా ఉద్యోగం చేసే స్థాయి, ఎంఏ ఎంఈడి చేసి ఉద్యోగం చేస్తున్నాను ఇక్కడ సిఎస్ఎన్ కాలేజీలో, భీమవరం సిఎస్ఎన్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ప్రభు నన్ను సేవకు పిలిచాడు. కానీ నేను రాలా. తర్వాత బివి రాజ్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నప్పుడు మళ్ళా దేవుడు పిలిచాడు పరిచయం, నేను రాలా. అక్కడి నుంచి డిఎన్ఆర్ కాలేజీకి వెళ్ళి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తాను ఇంజనీరింగ్ కాలేజీలో, అప్పుడు దేవుడు పిలిచాడు, నేను రాలా. మా తండ్రి దోషం చేస్తే, దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే, నేను రోడ్డు మీద పడితే మా కుటుంబం అంతా, మరి నేను చేసిన దోషానికే ఎన్న దోషం, ఎన్న దోషం. దేవుడు పిలుచుకున్నప్పుడు తన సేవకు ఏం చేయాలి? ఎక్కడ ఉన్నాయో అక్కడ విడిచిపెట్టి వెళ్తే బాగుంటును, వెళ్ళలేదు. ఇప్పుడు నా దోషానికి కారణం నాకు పుట్టిన ప్రథమ సంతానమైనటువంటి తొలి కూతుర్ని నేను 5 రోజుల్లో పోగొట్టుకున్నాను. అంటే నా దోషాన్ని బట్టి నా బిడ్డను చంపేసుకున్నాను నేను. ఎవరి దోషాన్ని నువ్వు లెక్కించి రోడ్డును పడిపోయావు అంటున్నావు? నీ దోషాలు ఏంటో నువ్వు చూసుకోవా? ఈరోజు నీ పరిస్థితి ఎలా చూసుకోవాలదా వద్దా? ఏలెట్టి చూపిస్తున్నాం కాదు. నా దోషాన్ని బట్టి మేము రోడ్డు మీద నా పిల్లని పోగొట్టుకున్నాను. గమనించండి, నేను ఏం చేశానంటే, నా బిడ్డను ఎప్పుడైతే పోగొట్టుకున్నానో అది గమనించండి, నేనేం చేశానంటే, నా స్థితి మారాలంటే ఇప్పుడు నేనేం చేయాలి అంటే, నా దేవుడు ఏదైతే చెప్తున్నాడో నేను చేయాలని జాబ్ రిజైన్ చేసేసి బిడ్డను పోగొట్టుకున్న తర్వాత దేవుని సేవ కొరకు నేను సమర్పించుకొని నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత నా కుటుంబ నేపథ్యం చెప్తే, మా తాతగారు ఏమి పాస్టర్ గారు కదా, మా బాబు పాస్టర్ గారు కదా, అబ్సలోం గారికి తెలుసు. నా కుటుంబ నేపథ్యం సేవకుల నేపథ్యం ఏమి కాదు. కానీ ప్రియులరా, నన్ను దేవుడు సేవకు పిలిచేటప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడిని. నా కుటుంబం నుంచి నాకు వ్యతిరేకత, నా యొక్క బంధువుల నుంచి వ్యతిరేకత, ఇవన్నీ నేను అనుభవించాను. నా ఫ్రెండ్స్ కూడా, నా స్నేహితులు కూడా దూరం అయిపోయాడు. బతుకైపోయింది, సేవలోకి వచ్చాడా, ఇక వీడితో మనకు స్నేహం అన్నట్లు వదిలిపెట్టారు నాన్న. అలాంటప్పుడు నాకు ఎలా సేవ చేయాలో ఏం చేయాలో తెలియక నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను. మా మిస్సెస్ కూడా ఇక్కడ ఉన్నారు, పాస్టర్ గారు. 3 దినాలు కటిక ఉపవాసం, ఒక రోజు మొదలెడితే 3 దినాలు కటికి ఉపవాసం చేసేవాడిని నేను. దేవుని ఏం చేయాలో తెలియట్లేదయ్యా, సేవకు రమ్మన్నావు, నేను వచ్చేసాను. ఇప్పుడు పోగొట్టుకున్న తర్వాత బిడ్డను పోగొట్టుకున్న బుద్ధి వచ్చి నేను వచ్చానయ్యా, కానీ ఏం చేయాలి నాకు తెలియని పరిస్థితి అని నేను దేవుడి దగ్గర ఏడ్చాను. ఏడిస్తే నా ప్రార్థన ఎవరు ఆలకించారంటే దేవుడు ఆలకించాడు. ఒకరోజు నాకు అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదంటే, పుట్టిన కూతురు చనిపోయింది. ఆ తర్వాత నేను కొనుక్కున్నటువంటి బైక్ నేను అమ్మేసుకోవాల్సి వచ్చింది. శాలరీ రావట్లా, కుటుంబ పోషణ ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవట్లా. ఓ పక్కనేమో నాకు బైబిల్ తర్ఫీదు లేదు. అప్పుడు నేను బెంగళూరు వెళ్దామని, వైవం అని యూత్ విత్ మిషన్ అని ఒక మిషనరీ ట్రైనింగ్కి 6 నెలలు అన్నారని వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని ఫోన్ చేసి అడిగితే 35,000 రూపాయలు ఫీజు కట్టాలి 6 నెలలకు అన్నారు. నా దగ్గర డబ్బులే లేవు. అప్పుడు నేనేది, నా బండిని అమ్మేసుకుని బేరం పెట్టేసి, రేపొద్దున మీరు డబ్బులు ఇస్తే తెల్లారి నేను ట్రైన్ ఎక్కుతానండి బెంగళూరు వెళ్ళడానికి అన్నాను. నా బండి అమ్మేసుకున్న తర్వాత అతను డబ్బులు పెట్టుకొచ్చి నా చేతికి ఇచ్చిన తర్వాత ఆ రాత్రి నేను ఏడ్చాను దేవుని సన్నిధిలో. ఏంటైనా ఇన్ని పోగొట్టేసుకున్నాను నేను, అసలు నేను ఎవరినే, నేను మాస్టర్నా, నేను ఇంగ్లీష్ మాస్టర్నా, నేను ఉండిపోతే దేవుడు నాకు నా దర్శనంలో ఒక వాక్యం చూపించాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9వ వచనం కనబడుతుంది నాకు స్క్రీన్ మీద. ఏంటా వచనం అని నాకు అనిపించింది. అసలు ఆ అధ్యాయము ఉందో లేదో నాకు తెలియదు, ఆ వచనం ఉందో లేదో నాకు తెలియదు, కానీ యెషయా గ్రంథం అయితే ఉందని నాకు తెలుసు. అంత నాలెడ్జ్ అనమాట బైబిల్ గురించి.
ఈరోజు చాలామంది లూథరన్ సంఘాల గురించి అసలు మాట్లాడక్కర్లా, చాలా జ్ఞానవంతులు మీరు బైబిల్ పరంగా. కానీ ఆత్మీయ స్థితి ఎలాగుందో చూసుకోవాలి. రాత్రి జ్ఞానం ఉంటే సరిపోదు దేవుని దగ్గర. నేను పెద్ద పాటగాడిని, నేను పెద్ద డ్రమ్ ప్లేయర్ని, నేను పెద్ద కుదరదో దేవుని సన్నిధిలో. నీ జీవితం ఎలాగుంది, నీ వైఖరి ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలా ఉంది సరి చూసుకోవాల్సింది ఎవరైనా కూడా. అవునా కదా? అది అయితే ప్రిల్లరా ఇన్ని కోల్పోయిన దేవుడు అన్నాడు, నీవు నా సేవకుడివే అన్నాడు. చెప్పలు కొట్టున్నా సార్. నా ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబు ఆ రాత్రి, నువ్వు నా సేవకుడివి, ఉపేక్షించక నేను నిన్ను ఏర్పరుచుకున్నాను, భయపడకో, నేను నీ దేవుడిని అయి ఉన్నాను, దిగులు పడకో, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేయ దేవుడిని అయి ఉన్నాను, నేను నా దక్షిణ హస్తముతో అని అన్న ప్రభు అన్న మాటను పట్టుకుని ప్రార్థన వల్ల నాకు తెలిసింది నేను సేవకుడిని. ఆ రోజు నుంచి సేవ చేయడం ప్రారంభిస్తే ఈ రోజుకి దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించి ఈరోజు మీ ముందు నిలవబెట్టాడు సేవకుడుగా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ప్రార్థన చేయటం. నా తండ్రి దోషం చేశాడని ఆయన్ని, నేను దోషం చేశానని నేను, ఇలా దోషముల గురించి మనకున్న శ్రమల గురించి ఏడితే సరిపోదు. ఏం చేస్తే బాగుంటుంది? నీ స్థితి నా స్థితి మారిపోతుంది. ఈరోజు దేవి సేవకుడిని అయ్యాను. పిల్లల పాంప్లెట్ చూస్తే, ఇలా పాంప్లెట్ చూడగానే నాకు ఏమనిపించింది చెప్పనా? మీ పాంప్లెట్ చూస్తే ఆ పక్కన జల్లి సాగర్ ప్రకాశం గారు ఉన్నారు కదా, ఎల్డర్ జల్లి సాగర్ ప్రకాశం గారు, మీ పాంప్లెట్లో ఎల్డర్, ఆయన పక్కన నా ఫోటో ఇలా చూసుకుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి నాకు. ఏంటి అంటే, ఎల్డర్ సాగర్ ప్రకాశం గారు ఎవరో అంటే మీకు తెలుసు ఆయన ఎవరో? గొప్ప దైవజనుడు. ఆయనకి మాకు ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఎవరి వల్ల ఉంది? గంటి సంజీరావు గారు అని మా మేనమామ, మా తల్లి తోడబుట్టిన ఆయన దైవ సేవకుడు. ఆయన ఉండాల్సిన స్థానంలో ప్రభువా ఈరోజు నన్ను పెట్టావు నాయన, నీకు స్తోత్రం. నేను అసలు ఈ ఫోటో పక్కన ఉండటానికి నాకేమి లేదంటే అర్హతే లేదు నాయన నాకని నేను ప్రభు దగ్గర ఏడ్చాను. ఈ అర్హత నువ్వు నాకు, ఈ అర్హత పొందడానికి కారణం ఎవరు చెప్పండి? దేవునికి ఆ రోజు నేను చేసిన, ఈ రోజు వరకు నేను చేస్తున్న ప్రార్థన ఫోటో చూసుకొని. మొన్న ఒక కాల్ వచ్చింది నాకు, నిన్న మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్. అయ్యా డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ గారు ఫోన్ చేశారు, తాడేపల్లిగూడెం డెంటల్ డాక్టర్, ఆయన పేరు ఏదో పేరు మర్చిపోయా, ఆ పేరు ఆయన ఫోన్ చేసి అన్నారు, అయ్యా మీరు వెలువరి వెళ్తున్నారు కదా, పోస్ట్ పెట్టారు నేను చూశానయ్యా, మీకు అక్కడ రైట్ రెవరెండ్ మేషక్ సతీష్ కుమార్ గారు అని ఉన్నారు కదా, ఆయన ఎవరు అనుకున్నారు మీరు అన్నాడు ఆయన. ఆ డాక్టర్తో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది, నేను వాక్యం చెప్తే ఆయన చాలాసార్లు విన్నారు. ఆయన ఎవరు అనుకున్నారు? నన్ను నా భార్యని పెళ్ళైన కొత్తలో డాక్టర్ గారిని, నేను మా ఆవిడ డాక్టర్ అమ్మాయి, మా ఇద్దరం వైజాగ్లో ఉన్నప్పుడు మేము పెళ్ళి, అంటే ఆయనది వైజాగ్ ఉద్యోగ రీత్యా వాళ్ళు తాడేపల్లిగూడెం వచ్చారు. ఆయన వైజాగ్లో మేము ఉన్నప్పుడు, వైజాగ్లో ఏ క్లాస్ ప్యారిస్లో ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు చెప్పండి, ఆయన ద్వారా మేము ఏం చేయబడ్డామంటే బలపడి ప్రభువులో ఉన్నాము. గొప్ప దైవజనుడు, చెప్పలు కొట్టండి సార్, గొప్ప దైవజనుడు, ఆత్మపూర్ణుడు, తగ్గింపు స్వభావం కలిగిన దైవజనుడు. ఈ రోజున మీరు ఆయన ముందు నిలబడి వాక్యం చెప్పడానికి వెళ్తున్నారంటే నా హృదయం ఉప్పొంగిపోయిందయ్యా. ఆయన ముందు నిలబడి మీరు వాక్యం చెప్తున్నారని అంటే మీరు ధన్యులో అన్నాడు. చెప్పలు కొట్టండి సార్. దేవుడు మీకు గొప్ప భాగ్యం. అసలు ఏ భాగ్యం లేనివాడికి ఆ భాగ్యమా? అబ్షలోం గారు, ఆయనతో ఈరోజు స్టేజ్ ఇలా పంచుకున్నానంటే ఆయన అన్నారు కదా, ఇందాక చెప్పారా మీకు, మా ఊరు పక్కనే మీ ఊరు. మా పాస్టర్ గారు, నాకు కళ్ళు తెరిచేటప్పటికి నాకు ఒక పాస్టర్ గారు ఊహ తెలిసేటప్పటికి పొనుకో కెనడీ అయ్యారు, ఆయన స్వయాన్న స్నేహితులు. ఆయనకి చెప్పలు కొట్టంలో సార్. కుంచినపల్లి ప్యారిస్లో చేశారు ఆయన, బొమ్మిడి ప్యారిస్లో చేశారు ఆయన. ఈరోజు ఫోటోలో చూసుకున్నప్పుడు ఆయన ఈ ప్యారిస్కి వెళ్ళారా, ఆ ప్యారిస్లో నేను వెళ్తున్నా, ఆ వేదిక మీద నేను ఆయనతో వేదికని పంచుకుంటున్నాను. నేను హృదయం, దేవునికి స్తోత్రం. అమ్మ, ఎవరిని గొప్ప చేయడానికి నేను ఇది చెప్పలేదు, ఇది నిజం అని చెప్తున్నాను మీకు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మీ ముందు నేను ఇలాగ సేవకుడిగా నిలబడ్డాను. దేవుని యొక్క మహాకృప.
ఒక బిడ్డను పోగొట్టుకున్నాను, నాకు దేవుడు 2 కుమార్తెలను ఇచ్చాడు. మీ ముందే ఉన్నారు ఇద్దరు కుమార్తెలను ఇచ్చాడు దేవుడు నాకు. సంఘం ఇచ్చాడు, ఆ సంఘంతో పాటు మినిస్ట్రీ ఇచ్చాడు. రూబీ షీలో నా పెద్ద కుమార్తె, 2వ కుమార్తె లెక్క ప్రకారం బ్రతికున్న వాళ్ళు పెద్ద కుమార్తె రూబీ, ప్రజ్ఞ రూబీ అమ్మాయి పేరు. రూబీ షీలో ప్రేయర్ మినిస్ట్రీ అని మినిస్ట్రీ పెట్టుకొని ఈరోజు సేవ చేస్తుంది. ఈరోజు ఇక్కడికి రావటానికి మా బ్రదర్ జాన్సన్ అన్న వాళ్ళ కుటుంబం, అలాగే యూత్ వారు, సంఘ పెద్దలు అందరూ, మీ అందరూ కూడా నన్ను కోరుకున్నారో. మిమ్మల్ని ప్రేరేపించిన వారు ఎవరో తెలుసా? నేను మీ ముందు నిలబడడానికి యోగ్యుడిని ఏం కాదు. ఇక్కడ ఉన్న దైవజనులు వీళ్ళందరూ నిలబడడానికి ప్రతి యోగ్యుడు. కానీ ఈ యోగ్యత నాకు ఇవ్వటానికి మీ అందరినీ దేవుడు ప్రేరేపించాడు. చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ ఒకసారి. ఎందుకంటే వాళ్ళందరి ద్వారా దేవుడు నన్ను ఈ స్థితిలో నిలవబెట్టాడు. కాబట్టి ప్రియులారా, ఎన్నిక లేనోడిని నేను, ఆయన ఏం చేశాడు? ఎన్నిక ఇచ్చాడు. కారణం, తినటానికి పచ్చడి మెతుకులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో బ్రతికాం మేము. నేను తిన్నప్పుడు డిగ్రీ కాలేజీకి వెళ్ళినప్పుడు సైకిల్ లేక మళ్ళగట్లని నడిచి చదువుకున్నాను నేను డిగ్రీ కాలేజీలో. తర్వాత మా బావగారు సైకిల్ కొనిస్తే ఆ సైకిల్ తొక్కుని డిగ్రీ చదువుకున్నాను, నేను పీజీ చదువుకున్నాను. ఆ తర్వాత బండి కొనుక్కొని ఆ బండి మీద నేను ఉద్యోగానికి వెళ్తే ఆ బండి సేవకు వెళ్ళడానికి, ట్రైనింగ్కి వెళ్ళడానికి అమ్మేసుకున్నాను. మళ్ళా సేవకు వచ్చిన తర్వాత 10 నెలల పాటు నా భార్యని అంటేసుకొని మేము రోడ్ల మీద నడుచుకుంటా ఆటోలు ఎక్కి మేము ఏం చేసామంటే ప్రయాణాలు చేసాం, సువార్తకి వెళ్ళాం ప్రియులారా. ఇది మా బ్రతుకు నేపథ్యం. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈరోజు మీ దగ్గరికి రావడం, చిన్న కారు వేసుకొని పిల్లలందరినీ తీసుకొని ఈ స్థలానికి మేము వచ్చామంటే దానికి కారణం ఎవరో తెలుసా? దేవుని యొక్క మహాకృపే, మరొకటి లేదు లేదు లేదు. అందరూ లేచి నిలబడతాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన కాదు ఇది, వాక్యం కొరకు ప్రార్థన. దావీదు అంటున్నాడు కదా, ఒకసారి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. దావీదు అంటున్నాడు కదా, దేవా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా అని ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. హేమాన్ అంటున్నాడు, అయ్యా నా సంతానాన్ని నువ్వు గొప్ప చేయాలనుకున్నావా? అసలు నాకే బ్రతుకులేదనుకున్నాను అయ్యా. నేను యవ్వన కాలంలో నాకున్న బాధలను బట్టి నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నానయ్యా. కానీ నీ మహిమను చూసే ధన్యత నాకు ఇచ్చావయ్యా అని హేమాను ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. దేవుడు దీవించాడు కనుక తన పిల్లలు క్వైర్ టీంలో నిలబడి 14 మంది దేవుని మందసం ఎదుట మందిరంలో వారు నిలబడి తనువలే వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ బిడ్డను చూసి మురిసిపోతున్నాడు హేమాను. అమలారా, అయిలారా, యవనస్తులారా, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ చచ్చిపోవాలని నీకు అనిపించినా నువ్వు చావుకో. నువ్వు చస్తే నీ జీవితం అక్కడితో అంతమైపోతుంది, నీ చరిత్ర అక్కడితో అంతమైపోతుంది, నీ స్టోరీ ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మారిపోతుంది. ఈరోజు ఎవరు ఆ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ నీ స్థితి ఇదే కనుక, ఇబ్బందుల్లో ఉన్నాను, శోధనలు, ఇరుకులో ఉన్నాను, నీకు అనిపిస్తే కనుక ప్లీజ్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఒక అడుగు ముందుకేసి రండి. హేమాను వల్లే నా స్థితి ఆశీర్వదించబడాలని నేను కోరుకున్నాను అన్నవాళ్ళు ఎవరైనా వస్తే ఒక్క 2 అడుగులు ముందుకు రండి. ఒకవేళ ప్రభువా నాకు సంతానం లేదు, ఏ శాపం నన్ను ఏడిపిస్తుందో నాకు తెలియదు అన్నీ కనిపిస్తే కనుక నీ దోషం పోగొట్టుకోవడానికి ప్రభు సన్నిధికి నువ్వు ఎదురికి రావచ్చు. ఎవరు నిన్ను చూడట్లేదు, ఎవరికారే ప్రార్థన చేసుకోండి. ఇదిగో తండ్రిగా నా ప్రార్థన సరిలేదు, అందుకే నా కుటుంబం ఈ దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. ఈరోజు వాక్యాన్ని బట్టి నేను ప్రేరేపించబడ్డాను. అవునయ్యా, నా దోషమును బట్టి అని చెప్పగలిగితే తండ్రి స్థానంలో ఉన్న నువ్వు కూడా ముందుకు రావచ్చు. ఒకవేళ భార్యగా, ఒక తల్లిగా నా స్థితి బాలేదయ్యా, నా పాత్ర బాలేదయ్యా, అందుకే నా కుటుంబం ఇదేన స్థితిలో ఉందయ్యా, నేను ఇంకా వ్యభిచారం మానలేకపోతున్నానయ్యా, నేను ఇంకా నా స్థితిని, పాప స్థితిని నేను వదులుకోలేకపోతున్నానని నీకు అనిపిస్తే ఒక తండ్రిగా నేను చెప్పాను కదా, దేవుని సేవకు రమ్మన్న పిలుపుని నిర్లక్ష్యం చేసిన కారణం చేత నేను నా తొలి బిడ్డని పోగొట్టుకున్నానని నేనే సాక్ష్యం చెప్పాను. నా దోషం అదే. నీ దోషం ఏదో నిన్ను వేధిస్తా ఉంటే
ఎస్, కమ్ ఫార్వర్డ్, రండి ముందుకు రండి, వచ్చింది ప్రార్థన